కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని ఈ పూట ధ్యానాంశంగా కొద్ది నిమిషాలు చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అందరూ కూడా శ్రద్ధగా ఆలకించండి. దేవుడు తాను ప్రేమించిన వారి కొరకు ఏమి సిద్ధపరిచినో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. కింద మాట కూడా చదువు అని వ్రాయబడి ఉన్నది. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శ్రద్ధగా వినండి. చదవబడిన వాక్యం ఏంటంటే, దేవుడు ఎవరైతే ఆయన్ని ప్రేమిస్తారో వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో అవి కంటికంట చెప్పాలి. అందరూ కూడా శ్రద్ధగానండి. కంటికి కనపడలేదు, చెవులకు వినపడలేదు, హృదయమునకు గోచరం కానటువంటి అద్భుతమైనటువంటి ప్రభునందు మిల్లరా కార్యములను దేవుడు మరి చేసి ఉంచాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అయితే ఈ లోకంలో ఉన్న వాళ్ళకి అవి తెలదు కానీ దేవుడు అంటే ఇక్కడ కింద కన్క్లూజన్లో మాట ఏంటంటే, ఆత్మ మనకి ఏం చేస్తుంది అంటే దాన్ని బయలుపరుస్తుంది. అసలు ఎలా జరిగిందిరా ఇది అనే విధంగా దేవుడు మన జీవితంలో కార్యములు చేయగలడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. శ్రద్ధగా ఆలకించండి. ఇక్కడ చదవబడిన వాక్యంలో ప్రభునందు బిళ్ళరా, దేవుడంట ఆయన ఎవరినే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో ప్రేమించిన వాళ్ళ కోసం దేవుడంట ఏం చేశాడంటే కొన్ని మేలులు ఏం చేశాడంట సిద్ధపరిచాడంట. ఆయన సిద్ధపరిచినవంట కంటికంట చెప్పాలి. కంటికి కనపడలేదు, చెవులకు వినపడలేదు, హృదయానికి మనుష్యుల హృదయానికి గోచరము కానటువంటి గొప్ప సంగతులను దేవుడు మన కోసం ఏం చేశాడంటే సిద్ధపరిచాడు. ప్రభునందు దేవుని బిడ్డలారా, మనం గనక ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళ కోసం మనం కూడా ఏం చేద్దామంటే సిద్ధపరుస్తాం. మీకు అర్థం అవడానికి, నాకు 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు నేను ప్రేమిస్తాను, వాళ్ళంటే నాకు ఇష్టం. నా పిల్లలు కనుక వాళ్ళ కోసం నేను ఏంటంటే వాళ్ళకి ఏం కావాలో అవి నేను ఏం చేస్తానంటే సిద్ధపరుస్తాను. బట్టలు కావచ్చు, తినడానికి తిండి కావచ్చు, వాళ్ళు వేసుకోవడానికి చెప్పులు కావచ్చు, అసలు ఏమైనా కావచ్చు. వాళ్ళు నేను ప్రేమిస్తున్నాను కనుక వాళ్ళకి కావాల్సిన ప్రతిదీ నేను ఏం చేస్తానంటే వాళ్ళ కోసం సిద్ధపరుస్తాను. ఇక్కడ దేవుడు కూడా అంటున్నాడు, నన్ను ప్రేమించిన వారికి ఎవరి కోసం అంట. ఈ మాట మీరు జ్ఞాపకం చేసుకోండి. ముందు ఏంటంటే, ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో ఆయనను ప్రేమించిన వారి కోసం దేవుడు అంట కొన్ని సిద్ధపరిచాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీకు అర్థమవుతుంది కదా. నువ్వు దేవుని ప్రేమించిన వ్యక్తి నువ్వైతే, దేవుని ప్రేమించిన కుటుంబం నీదైతే, దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు గనక, నీ కుటుంబం దేవుని ప్రేమిస్తుంది గనక, నువ్వు ప్రేమించినటువంటి ఆ ప్రేమకు ప్రతిగా నీకు ఇవ్వడానికి దేవుడు కొన్ని ఏం చేశాడంటే సిద్ధపరిచి ఉంచాడంట. ఈ సిద్ధపరిచినవి కంటికి ఏమవట్లేదంటే కనపడతలా, చెవులకు వినపడతలా, హృదయానికి గోచరం కానటువంటి విధంగా చెప్పాలంటే మన ఊహకి అందనటువంటి వాటిని దేవుడు ఏం చేశాడంటే సిద్ధపరిచాడు. మీరు శ్రద్ధగా ఆలోచించండి, మీకు అర్థం అవడానికి విపులంగా చెప్తున్నాను. ఏంటంటే ఈ చదవబడిన వాక్యంలో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, గందరగోళం అవ్వద్దు. 3 విషయాలు కనపడుతుంది. ఏంటంటే, 1 దేవుడు కనపడుతున్నాడు, 2 ఆయన ప్రేమించే మనుషులు కనపడుతున్నారు, 3వది ప్రభునందు దేవుని బిడ్డలారా ప్రేమించిన వారి కోసం దేవుడు సిద్ధపరిచిని కనపడుతున్నాడు. అయితే ఈ శ్రేష్టమైన సమయంలో నేను మీతో చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఎంతకీ నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? చెప్పాలి. ఈ క్వశ్చన్ వేసుకోవాలి మనం అందరూ కూడా. ఏ వాక్యం పోయిన వారం చెప్పాను నేను, వాక్యం మనం చదువుతున్నప్పుడు లేకపోతే వింటున్నప్పుడు ఆ వాక్యాన్ని అనుసరించి దేవుడు చెప్పాడు కదా, దేవుణ్ణి ప్రేమించిన వారికి అన్నాడు. ఎవరికి ఈ ఆశీర్వాదాలు? దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళకి. అయితే ప్రభునందు దేవుని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వాక్యం మనం చదివినప్పుడు లేకపోతే దైవజనులు మనతో చెప్తున్నప్పుడు ఒక క్వశ్చన్ మనకు వచ్చాయి. ఏంటంటే, ఎంతకే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా అంటే, అయ్యా దేవుణ్ణి ఎందుకు ప్రేమిస్తలేదండి? నేను ప్రేమిస్తున్నానండి, ఆయన బైబిల్ అంటే నాకు ఇష్టము, ప్రార్థన అంటే నాకు ఇష్టము, అదేవిధంగా మరి దేవుని ఫోటోలు అంటే నాకు ఇష్టం, దేవుని పటాలంటే నాకు ఇష్టము అని చెప్పి చాలామంది అంటారు. దేవుని పటాలంటే ఇష్టం అన్నంత మాత్రాన
దేవుని యొక్క మందిరానికి వెళ్ళటం అంటే ఇష్టం అన్నంత మాత్రాన, బైబుల్ అంటే ఇష్టం అన్నంత మాత్రాన మనం దేవుణ్ణి ప్రేమించడమేనా? ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒకసారి ఆగి ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు సుస్పష్టంగా తెలియపరుస్తున్నాడు ఏంటంటే, ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వాళ్ళ కోసం నేను కొన్ని ఏం చేశానంటే సిద్ధపరిచాను. ఎవరు సిద్ధపరిచాడు? ఆల్రెడీ ఆయన సిద్ధపరిచేసి ఉంచాడంటే. అయితే మనం వేసుకోవాల్సిన ప్రశ్న, ఈరోజు ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడాలంటే ముందుగా ఒక మనం ప్రశ్న వేసుకోవాలి. ఏంటంటే, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానా అని ఒక ప్రశ్న వేసుకుంటే, ప్రభునందు దేవుళ్ళరా, దేవుని ప్రేమించడం అంటే ఏంటి అని కనుక ఆలోచన చేస్తే, దేవుని ప్రేమించడం అంటే ఏంటి అంటే ఆయన మాటకే లోబడ్డం. ఇప్పుడు ప్రభు నేను దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్పి దేవుడు చెప్పింది చేయకుండా ఉంటే, దేవునికి ఇష్టం లేని చేస్తూ ఉంటే, దేవునికి విరుద్ధంగా నడుస్తూ ఉంటే నేను దేవుడిని ప్రేమించినట్లా? కానే కాదు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారని చెప్తున్నారో వాళ్ళు నిజంగా ప్రేమిస్తున్నారు అన్నదానికి రుజువు ఏంటంటే ఆయన ఆజ్ఞలకు ఏం చేస్తారంటే లోబడతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నువ్వైనా నేనైనా ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని ఆజ్ఞలకు ఎవరైతే లోబడతారో, ఆయన చెప్పిన దాన్ని ఎవరైతే వింటారో, వినదాన్ని ఎవరైతే అనుసరించి నడుస్తారో వాళ్ళు దేవుని ఏం చేస్తున్నారంటే ప్రేమిస్తున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. బైబిల్ని ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన, పటాలను ప్రేమించినంత మాత్రాన, మందిరానికి వచ్చినంత మాత్రాన, దేవుని మాట వినకపోతే ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని మాటని మరి అనుసరించి మనం నడవలేకపోతే మనం దేవుణ్ణి ప్రేమించినట్లు కాదు. కానీ ఈరోజు దేవుడు చెప్తున్నాడు, నువ్వు కనుక దేవుణ్ణి ప్రేమించగలిగితే, దేవుడు ప్రేమిస్తే దేవుడు నీ కోసం ఏం చేశాడంటే కొన్ని సిద్ధపరిచాడు. ఆశీర్వాదాలను దేవుడు ఏం చేశాడంటే సిద్ధపరిచాడు. అయితే ప్రభునందు దేవుని బిడ్డలారా, మనుషులందరూ అనుకున్నారంట మేము దేవుని ప్రేమిస్తున్నామని. కానీ దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం దగ్గర నుండి ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు చదువుతాం. అందరూ కూడా బైబిల్ తెరవండి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం దగ్గర నుండి కొన్ని మాటలు చదువు. ప్రభు మాట్లాడుతున్న మాట ఇది. చదువున్నాను 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్ప చేసి తిని, కానీ వాళ్ళు నా మీద ఏం చేస్తారంట? తిరగబడుచున్నారు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డిను తెలుసుకొనును. ఇశ్రాయేలీయులకు తెలివి లేదు, నా జనులు ఏం చేస్తలేదంట? యోచించరు. ఇక్కడ ప్రభునందు ఎవరి మాట చెప్పింది అంటే సాక్షాత్తు దేవుడే చెప్తున్నాడు. ఏమంటాడే అంటే, ఎవరితో చెప్తున్నాడే అంటే, ఆకాశమా చెప్పదు, ఎవరితో చెప్తున్నాడు ఈ మాటలో? ఆకాశమా ఆలకించుము, భూమి చెవి ఎగ్గుము అంటున్నాడు. ఆకాశమును భూమిని పిలిచి అన్నాడు, ఆకాశం ఆలకించు, భూమి చెవి ఎగ్గు అని చెప్తున్నాడు. ఏమన్నాడు అంటే, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని, వారు నా మీద ఏం చేస్తారంట? తిరగబడుతున్నారంట. దేవునికి స్తోత్రం చెల్లేదు. ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఆయన గోడు ఇంక చెప్పాలంటే ఆయన హృదయంలో ఉన్న వేదన, ఆ బాధను ఎవరితో చెప్పుకున్నాడు అంటే ఆకాశంతోనూ భూమితో చెప్తున్నాడు. ఏమంటున్నాడు అంటే, నిన్న పిల్లలను పెంచి వాళ్ళు ఏం చేశారంటే గొప్పవారిగా చేసి తిని, ఇప్పుడు వాళ్ళు నా మీద ఏం చేస్తారంటే తిరగబడుతున్నారు. దేవునికి స్తోత్రం చేయలేదు. ప్రేమించవలసినటువంటి పిల్లలు ప్రభునందు దేవుని బిడ్డలారా దేవుని మీద ఏం చేస్తారంటే తిరగబడుతున్నారు. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, మేము కూడా దేవుని పిల్లలు అనుకుంటూ చెప్పుకుంటున్న వాళ్ళు అనేక మంది దేవుని మీద తిరుగుబాటు బాగుంటాయగలుగుతున్నారు. క్రైస్తవుల మీద భయంకరమైన దాడులు జరుగుతాయి. ఇది యొక్క దేవుడు ఆయన స్వహస్తాలతో, ఆయన రూపులో, ఆయన ఊపిరి ఊది, ఆయన పోలికలో చేసుకున్న మనుషులు ఇప్పుడు ఎవరి మీద తిరగబడుతున్నారా అంటే చెప్పాలి, ఎవరి మీద? దేవుని మీద తిరగబడుతున్నారట. ఆయన అంటున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియకుము, నేను పిల్లలను పెంచి అపవాళ్ళు చేశాను, ఇప్పుడు వాళ్ళు నా మీద ఏం చేస్తారంట తిరగబడుతున్నారు. ఆయన చేతుల చేత నిర్మించబడినటువంటి మానవుడు దేవుని మీద ఏం చేస్తున్నాడంటే తిరగబడుతున్నాడు. ఆయన మాట వెంటలా, ఆయన మాటకు లోపడతలా. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను ఈ మాటలు అంటే, దేవుడు అన్నాడు కదా, ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లో దేవుడి మీద జ్ఞానం విపరీతంగా పెరిగిపోయి భయంకరమైనటువంటి మరి
మరి ప్రభువును దేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి లోకపు ఆచారాలను బట్టి, భయంకరమైనటువంటి లోకపు పోకడల్లో, భయంకరమైన కొత్త పొంతలో తొక్కుతున్నటువంటి ఈ భయంకరమైనటువంటి దినాలలో దేవుడు అంటున్నాడు, నువ్వు గనక ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి లోకంలో నువ్వు గనక నన్ను ప్రేమించగలిగితే, నువ్వు కనుక నన్ను ప్రేమించగలిగితే నీ కోసం నేను కొన్ని ఏం చేశానంటే సిద్ధపరిచాను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభువును దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సభలో చాలామంది మరి ఈ ఈస్టర్ పండుగ వచ్చినప్పుడు, అదేవిధంగా మరి ఈ యొక్క మట్లాది వారం అంట, ఫామ్ సండే అంటారు, ఇది వచ్చినప్పుడు, క్రిస్మస్ గట్ట వచ్చినప్పుడు మన యొక్క నామకార్థపు క్రైస్తులు అనబడిన వాళ్ళు ఈ యొక్క ఇంకా చెప్పాలంటే ఈ కమ్యూనిటీ మిషన్ వాళ్ళు, అదేవిధంగా రోమన్ క్యాథలిక్లు వాళ్ళు ఏం చేస్తారంటే, లూథరన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే, మరి మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం ఆర్భాటంతో మేము దేవుణ్ణి ఊరేగిస్తామని చెప్పి ఆ బొమ్మ ఒకటి పెట్టుకుని వీళ్ళు ఊరేగిస్తూ ఉంటారు. మీరు చూసే ఉంటారు, ఇలాంటివన్నీ కూడా ఊరేగిస్తూ ఉంటారు. అయితే నిన్న నేను ఫోన్ చూస్తుంటే ఒక బిషప్ గారు చెప్తున్నాడు. ఏంటంటే ఆ బిషప్ గారు ఏం చెప్తున్నాడంటే, ప్రభువును దేవుని వెనకాల స్త్రీలందరూ కూడా మేరీ మాత విగ్రహాన్ని పెట్టుకుని ట్రాక్టర్లో కూర్చుని ఊరేగిస్తుంటే వస్తుంటే ఎదర డీజేలు పెట్టుకుని ఫుల్గా శుభ్రంగా తాగేసి ఇవాళ మరియమ్మ గారి పండుగ, యేసయ్య పండుగ అని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే చిందులేస్తున్నారంట. ఆ పాస్టర్ గారు అన్నాడు, ఆ బిషప్ గారు అన్నాడు, ఒరే మీరు చిందులేయడం ద్వారా ఎవరి నామానికి అవమానం అవుతుందో తెలుసా? వీళ్ళు చేస్తుంది ఎవరి పండుగ? దేవుని పండుగ. మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి దేవుని పండుగ చేస్తా, ఇక్కడేమో వెనకాల మరి పరిశుద్ధ 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 ప్రభు అని స్త్రీలందరూ కూడా మరియమ్మ విగ్రహాన్ని పెట్టుకుని ఆ ఊరేగించుకుంటూ ఊరంతా తిప్పుకుంటుంది వస్తుంటే ఎదరీలు ఏం చేస్తున్నారంటే శుభ్రంగా తాగేసి డీజేలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తారు. మరి ఈ ట్రాక్టర్ ముందుగా అనమాట వాళ్ళు డీజేలు పెట్టి ఏం చేస్తున్నారంటే డ్యాన్స్లు వేసుకుంటూ వెళ్తుంటే ఆ దైవజనుడు ప్రభువును దేవుని బిడ్డలారా వేదనకరమైన హృదయంతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, మేము దేవునికి పండగ చేస్తున్నాం అని చెప్పి ఎవరి నామానికి అవమానం చేస్తున్నారా అంటే చెప్పాలి. ఎవరికి చేస్తున్నారు? వీళ్ళు తాగేసి డ్యాన్స్ చేస్తాం వల్ల అక్కడ డ్యాన్స్ చేస్తున్నారు, వెనకాల దేవుడు ఊరేగింపు అవుతుంది. వీళ్ళు చూసే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు అంటే, అది వీళ్ళు తాగేసి డ్యాన్స్ లేక ఎవరు పండగ చేస్తున్నారా అంటే దేవుడు పండగ చేస్తారు. ఈరోజు ప్రభువును దేవుని బిడ్డలారా ఇవన్నీ చేస్తా మేము దేవుని ఏం చేస్తున్నామన్నారా అంటే ప్రేమిస్తున్నాం అంటున్నారు. కాదు. ఈరోజు ప్రభువును దేవుని బిడ్డలారా చిందులేయడం వలన, డీజేలు పెట్టుకోవడం వలన, మరి బైబిల్ గ్రంథాన్ని చేత్తో పట్టుకోవడం వలన, అండ్ ఇంకా చెప్పాలంటే ప్రభువును దేవుని బిడ్డలారా మరి దేవుని పటాలను ప్రేమించినంత మాత్రాన దేవుని ప్రేమించడం కాదు. ఒక వ్యక్తి దేవుని ప్రేమిస్తున్నాడంటే అర్థం ఏంటంటే ఆయన ఆజ్ఞలకు ఏం చేస్తాడంటే లోపడతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మరలా చెప్తున్నాను, ఎవరైతే దేవుని మాటకు లోపడతాడో, ఎవరైతే దేవుని ఆజ్ఞానికి లోపడతారో, వినదాన్ని అనుసరించి నడుస్తారో వాళ్ళే దేవుని ఏం చేస్తున్నట్టు అంటే ప్రేమిస్తున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ ప్రభువును దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయనను ప్రేమించిన వారి కొరకు ఆయన సిద్ధపరిచినవి కొన్ని ఉన్నాయంట. అవి కంటికి ఏం చేయట్లేదంటే కనపడతలా, చెవులకి వినపడతలా, హృదయానికి గోచరము కావట్లేదని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అవేంటో ఒక 2 విషయాలు మనకి వెనకాల మళ్ళీ మరి ప్రారంభ భోజన కార్యక్రమాలు ఉన్నాయి కనుక కొద్ది నిమిషాల్లో ముగించేస్తాను. మీరు శ్రద్ధగా ఆ మాటలు వినండి. మొట్టమొదటగా ఏం సిద్ధపరిచాడు దేవుడు? అవి కంటి కనపడలేదు, చెవులు కనపడలేదు అంటాడు కదా. ఎందుకు అవి ఏంటి అంటే ప్రభువును నేను ఇదే బైబిల్ గ్రంథంలో కొన్ని రాయబడి ఉన్నాయి. అన్ని కూడా చెప్పను కానీ సమయం బట్టి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి బైబిల్ ఉంటే తెరవండి. ఏంటి అవి అంటే లోకాసు వార్త 2వ అధ్యాయము 32వ వచనంలో మొట్టమొదటగా దేవుడు ఏం సిద్ధపరిచాడు అని కనుక మనం చూస్తే ఒకసారి చూద్దామండి. బైబిల్ తెరుద్దాం. నువ్వు కనుక దేవుణ్ణి ప్రేమించగలిగితే దేవుడు నీకు కొన్ని సిద్ధపరిచాడంట. ఆ కొన్నిట్లో దేవుడు సిద్ధపరిచినట్లో కొన్ని రోజు మనం ధ్యానం చేసుకుందాం. ఒకసారి చూద్దాం. లోకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనం చదవండి. 2:32 లోకాసు వార్త లోకాసు వార్త 2వ అధ్యాయము 32వ వచనం చదువుతున్నారు. శ్రద్ధగా వినండి. 29 నాదా ఇప్పుడు అంటే ఆ 3 వచనాలు కలిసిపోయి ఉన్నాయి, అందుకని కన్ఫ్యూజ్ అవుతారు తమ్ముడు. 29 నుండి 32 వరకు కలిసిపోయి ఉన్నాయి, అందుకని నేను చదువుతున్నాను. శ్రద్ధగా వినండి. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున
సమాధానముతో నీ దాసుని పోనిస్తున్నావు. అన్య జనులకు నిన్ను బయలుపరచుటకును నీ ప్రజలైన ఇశ్రాయేలులకు మహిమగాను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దేవుడు అంటున్నాడు, ఏమన్నాడు అంటే, నీవు సకల జనుల ఎదుట సిద్ధపరిచిన రక్షణ. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏం సిద్ధపరిచాడంట ఆయన? చెప్పాలి. ఏం సిద్ధపరిచాడు? మొట్టమొదటిగా రక్షణ సిద్ధపరి చదివాం కదా ఇందాక. ఇందుని గురించి దేవుడు తను ప్రేమించిన వారికి ఏమి సిద్ధపరిచాడో అవి కంటికి కనపడలేదు, హృదయానికి గోచరం కాలేదు, చెవులకు వినపడలేదని చెప్తుంటే, ప్రభువా ఏంటయ్యా అని కనుక మనం ఈ రోజు అడుగుతుంటే, దేవుడు మొట్టమొదటి చెప్తున్నాడు, ప్రభున దేవుని బిడ్డలారా ఏమి సిద్ధపరిచాడయ్యా ఆయన అంటే, ఆయన ఎవరైతే ప్రేమిస్తున్నారో ప్రేమించిన వారి కొరకు ఆయన ఏమి సిద్ధపరిచాడయ్యా అంటే రక్షణను దేవుడు మొట్టమొదటిగా సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ క్రైస్తవ లోకానికి బాగా పరిచయమైన మాట ఏంటంటే రక్షణ రక్షణ రక్షణ. ఇంకా చెప్పాలంటే వీళ్ళు ఎక్కడ ఉన్న దేని గురించి మాట్లాడతారా అంటే చెప్పాలి. ఏం గురించి మాట్లాడతారు? రక్షణ గురించే మాట్లాడతారు. దేవుడు అంటున్నాడు, నువ్వు గనక భయంకరమైన ఈ కల్లోల పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభువుని దేవుని బిడ్డలారా ఈ పరిస్థితుల్లో నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే, దేవుణ్ణి ప్రేమించగలిగితే నా దేవుడు మొట్టమొదటిగా నీకు సిద్ధపరిచిన దాన్ని తెలియపరుస్తున్నాడు. ఏంటి అంటే ఆయన ఏం సిద్ధపరిచాడు అంటే రక్షణను నీ కోసం దేవుడు ఏం చేశాడంటే సిద్ధపరిచాడు. ఇప్పుడు రక్షణ ఎవరు కావాలి? ఏమండి, రక్షణ ఎవరు కావాలి? ఒక విషయం మీకు చెప్తాను. పక్కన ఒక ఇల్లు కాలిపోతుంది. ఒక ఇల్లు ఏం చేస్తుందంటే కాలిపోతుంది. కరెంట్ షాక్ అయ్యో లేకపోతే ఏదైనా నువ్వు పడుకునో గ్యాస్ పడబోగులో ఏం చేస్తుందంటే ఇల్లు కాలిపోతుంది. ఇప్పుడు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఏమని అడుగుతారు? బయటకు వచ్చి ఏం అడుగుతారండి? చెప్పాలి. ఏమడుతారు? పక్కింటికి వచ్చి ఏమన్నా 10,000 అప్పిండి అంటారా? ఏమంటారు? చెప్పాలి. తమ్ముడు చెప్పాలి. రక్షించండి రక్షించండి ఏం చేస్తారంటే కేకలు వేస్తారు. అంటే ప్రభువుని దేవుని బిడ్డలారా ఎవరికి రక్షణ కావాలి అంటే ఆపదలో ఉన్న వాళ్ళకి ఏం కావాలి అంటే చెప్పాలి. ఆపదలో ఉన్న వాళ్ళకి ఏం కావాలి? రక్షణ కావాలి. ఈరోజు ప్రభువుని దేవుని బిడ్డలారా ఈ ప్రపంచమంతా కూడా భయంకరమైన ఆపదలో ఉంది. ఏంటి ఆపద అంటే భయంకరమైన పాపపు ఉచ్చులో మునిగిపోయింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ పాపంతో కనుక మనిషి చనిపోతే ఎక్కడికి వెళ్తాడంటే నిత్య నరకలోకి వెళ్ళిపోతాడు. బైబిల్ గ్రంథం తెలియపడుతుంది, అగ్ని ఆరని పురుగు చావని యాతనకరమైన భయంకరమైన నరక శిక్ష ఒకటి ఉంది, నరక శిక్ష. కనుక ప్రభువుని దేవుని బిడ్డలారా మానవుడు పాపంతో కనుక చనిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాడు అంటే నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతాడు. కనుక ఈ భయంకరమైనటువంటి ప్రభువుని దేవుని బిడ్డలారా ఆ నిత్య నరకాగ్ని నుండి తప్పించబడాలంటే ఆ వ్యక్తికి ఏం కావాలి అంటే రక్షణ కావాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా మీకు చెప్పాలంటే పడవేసిన ఒక వ్యక్తి ప్రయాణమై వెళ్తుండగా ప్రభువుని దేవుని బిడ్డలారా మధ్యలో పడవ ఆటుపోట్లు గురైపోయి పడవలో నుండి ఆ పడవ మునిగిపోయి ఆ వ్యక్తి పడవలో నుండి ఆ నీళ్ళలో పడిపోయాడు. నీళ్ళలో పడిపోయిన వ్యక్తి ఏమని కేకవేస్తాడయ్యా అంటే రక్షించండి కేకవేస్తాడు. ప్రభువుని దేవుని నన్ను రక్షించండి రక్షించండి అని కేకవేస్తాడు. ఎవరు కావాలి రక్షణ అంటే ఆపదల్లో ఉన్న వారికి, ప్రమాదంలో ఉన్న వారికి ప్రభువుని దేవుని ఏం కావాలి అంటే రక్షణ కావాలి. ఈరోజు నువ్వు నేను ఈ ప్రపంచం అంతా కూడా ఎందులో ఉందంటే ప్రమాదంలో ఉంది, ఆపదలో ఉంది. ఇక్కడ కనుక ఈ పాపంలో ఉండి చచ్చిపోతే మనం వెళ్ళేది డైరెక్ట్ ఎక్కడికి అంటే నరకాగ్నికి. కనుక ప్రభువుని దేవుని బిడ్డలారా నరకంలోకి వెళ్ళడానికి ఆయన పోలికలో ఉన్న ఆయన పిల్లలమైన మనము నిత్య నరకాగ్నిలోకి వెళ్ళడానికి నా దేవునికి ఇష్టం లేక ఆయన శరీరుడిగా ఈ లోకంలో దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభువుని దేవుని బిడ్డలారా నువ్వు ఈ రోజు నువ్వు దేవుని నమ్ముకుని ఉండొచ్చు, ఈ రోజు నువ్వు దేవుని ఎరిగి ఉండొచ్చు, కానీ అనాది ప్రణాళిక ముందే నా దేవుడు నీ కోసం ఏమి సిద్ధపరిచాడు అంటే రక్షణనే సిద్ధపరిచాడు. ఒకసారి ప్రభువుని దేవుని బిడ్డలారా సిద్ధపరచడం అనేటువంటి అంశం దగ్గరికి వద్దాం. సిద్ధపరచడం అనేది కొంచెం ప్రయాసతో కూడుకున్నది. ఈరోజు ఒక విధంగా చెప్పాలంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అనుకోండి, చుట్టాలు వస్తున్నారు, చాలామంది చుట్టాలు వస్తున్నారని చెప్పి ఫోన్ చేశారు. అయితే వాళ్ళ కోసం ఏదో వండాలని చెప్పి చేపల కూర, బిర్యానీయో, చికెనో ఏదో ఒకటి వండాలని ఒక ఆలోచనకు వచ్చాం. వాళ్ళు వచ్చేది ఇంకా టైం ఉంది. వాళ్ళు రాకముందే మనం ఏం చేస్తామంటే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా
చెప్పాలి. ఏం చేద్దాం? సిద్ధపరుస్తాం. వచ్చినాక మీరు అక్కడ కూర్చోండి ఉల్లిపాయలు కోతాం, మీరు అక్కడ కూర్చోండి పచ్చిమిరపకాయలు కోతాం. మనం ఏం చేద్దామంటే వాళ్ళు వచ్చేపాటికి ఆల్రెడీ మనం ఏం చేద్దామంటే సిద్ధపరుస్తాం. అయితే దాన్ని సిద్ధపరచడానికి ముందుగానే కొన్ని ప్రణాళికలు వేసుకుంటాం. ఏం వండాలా, ఏం చేయాలి అని ప్రణాళిక వేసుకుని మరి ఇంట్లో ఉన్న మగవాళ్ళని బయటకు పంపించి దానికి కావాల్సినవన్నీ కూడా మరి తీసుకుని వచ్చి దాన్ని ప్రిపేర్ చేసి ఆ చికెన్ కూర, మటన్ కూర, లేదా చేపల కూర అన్నింటిని కూడా ప్రిపేర్ చేసి వాళ్ళు వచ్చేపాటికి దాన్ని ఏం చేద్దామంటే ముందుగానే సిద్ధపరిచేస్తుంటాం. చక్కగా సిద్ధపరిచిన దాన్ని వాళ్ళు వచ్చి ఏం చేస్తారంటే 5 నిమిషాల్లో ఊదేస్తారు. అయితే ప్రభునందు బిడ్డలారా, తినడం అనేది ప్రాముఖ్యం కాదు, కానీ దాన్ని సిద్ధపరచడం అనేది కొంచెం ప్రయాసతో కూడుకున్నది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇంకా మీకు చెప్పాలంటే మీకు అర్థం అవడానికి ఏంటంటే మీటింగ్లు జరగబోతున్నాయి చెప్పాను కదా, ఈ రోజు నుండి అనుకుంటా మీటింగ్లు జరగబోతున్నాయి. అయితే ఈ మీటింగ్లు జరగడానికి ప్రభునందు బిడ్డలారా అప్పటికప్పుడే వెళ్ళేసి నేను మీటింగ్ పెడతామంటే కుదరదు. దానికి మీటింగ్ పెట్టడానికి కొన్ని రోజుల ముందు నుండి ఏం కావాలి అంటే సిద్ధపాటు కావాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ టెంట్లు వేయడము, లేదా గ్రౌండ్ క్లీన్ చేసుకోవడము, అక్కడ వేయాల్సినటువంటి ఆ స్టేజ్, ఆ లైటింగ్, డెకరేషన్, మైక్ సెట్ మొత్తం అన్నీ కూడా, ఆ పాంప్లెట్ లైట్ తెచ్చడం, ఆ బోర్డులు పెట్టడం, ఇవన్నీ కూడా ముందు నుండి ఏం చేయాలంటే సిద్ధపరచాలి. సిద్ధపరిచిన తర్వాత ఆ పిలవబడిన దైవజనుడు ఎవరైతే ఉన్నారో ఆయన కరెక్ట్గా టయానికి వచ్చి 1 గంట, 1.5, 2 గంటలో ఆయన చెప్పాల్సింది ఏదో చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు. కానీ ప్రభునందు దేవుని బిడ్డలారా, దానికి ముందు అదంతా కూడా సిద్ధపరచడానికి చాలా ఏమున్నాయి అంటే ప్రయాసం ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు మనకి దేవుడు రక్షణ ఇవ్వడానికి, ఆ రక్షణ సిద్ధపరచడానికి చాలా ఏం చేశాడంటే ప్రయాసపడ్డాడు ఆయన. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనందరికి ఉచితంగానే వచ్చేసింది. ఏమైనా డబ్బులు పెట్టుకున్నారండి మీరు రక్షణ? ఇక్కడ అందరూ కూడా చాలా 90% దగ్గరగా 90% అందరూ రక్షణ పొందుకున్న వాళ్ళే. ఒక 10% రక్షణ లేని వాళ్ళు ఉన్నారు. ఆ 90% రక్షణ పొందుకున్న వాళ్ళే. మీరు ఒక ప్రశ్న అన్నాను, మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చి రక్షణ పొందుకోమని చెప్పారా? ఏమండి, మీకు ఉచితంగానే వచ్చినా డబ్బులు ఏంటి అనుకున్నారా? చెప్పాలి. ఉచితంగానే వచ్చిందా లేకపోతే డబ్బులు ఏమైనా ఇచ్చారా? అయ్యా మేము రక్షణ పొందుకుంటాం, ఇదిగోండి 5,000, ఇదిగోండి ఒక 2,000 అని చెప్పి డబ్బులు ఏమైనా ఇచ్చారా పాస్టర్ గారికి? మీరు ఎలాగొచ్చింది మీకు రక్షణ? చెప్పాలి, నోరు తెలవాలి. ఎలాగొచ్చింది? అందరూ చూస్తున్నారు, చెప్పాలి మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు రక్షణ ఎలాగొచ్చింది? పాస్టర్ గారు ఏమైనా డబ్బులు ఇచ్చాడా, లేకపోతే పాస్టర్ గారికి ఏమైనా మీరు డబ్బులు ఇచ్చారా? ఎలాగొచ్చింది మీకు? ఉచితంగానే వచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఉచితంగా వచ్చింది కనుక మనకి దాని విలువేంటో చెప్పాలి. విలువేంటో తెలవట్లా. కొనుక్కుని డబ్బులు పెట్టి కొనుక్కున్న దానికైతే మనకి ఏం తెలుస్తుంది అంటే దాని విలువ తెలుస్తుంది. కానీ దేవుడు ఎట్లాగ ఇచ్చాడు ఏంటి? ఇది ఉచితంగా ఇచ్చాడు కనుక ఈ రక్షణ యొక్క విలువ మనిషికి ఏం చేయట్లేదంటే తెలట్లా. కానీ ప్రభు నీకైతే ఉచితంగానే వచ్చింది, కానీ దీన్ని నీకు ఇవ్వడానికి నా యేసయ్య తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీకు ఎట్లాగొచ్చింది? నీ దగ్గరికి అయితే ఉచితంగానే వచ్చింది, కానీ ఇది నీకు అందించడానికి నా దేవుడు తన ప్రాణాన్ని పెట్టవలసి వచ్చింది. ప్రభునందు దేవుని బిడ్డలారా, సకల మానవ జాతి అంతా కూడా ఆనాడు ఆదాము అవ్వ చేసినటువంటి ఆ పాపమును బట్టి మానవులందరికీ కూడా జన్మతః ఏమొచ్చేసింది అంటే పాపం వచ్చేసింది. ప్రభునందు దేవుని లెక్క చెప్పాలంటే ఇదే బైబిల్లో ఆదికాండంలో ఉంటుంది. నరుడి యొక్క హృదయములను ఆలోచన అంతా కూడా చిన్నతనం నుండి ఏమైపోయిందంటే చెడిపోయిందంట, చెడ్డదంట. చిన్నతనం నుండి కూడా మనిషి హృదయంలో ఉన్న ఆలోచనలు ఏమైపోయినాయి అంటే చెడిపోయినాయి అంట. చెడిపోయిన హృదయంలో ఉన్న ఆ ఊహంతా కూడా, ఊహించే ఊహంతా కూడా చెడిపోయిందని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. ప్రభునందు దేవుని బిడ్డలారా, అసలు చిన్నతనం నుండే ఊహ చెడిపోయింది. ఎక్కడ వచ్చింది ఇది అంటే మనిషికి జన్మతః ఏమొచ్చేస్తున్నాయి అంటే పాపం వచ్చేస్తుంది. ఆ పాపమును బట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా, మనిషిగా పుట్టినవాడు మహాత్ముడైనా సరే వాళ్ళు ఏముంది అంటే పాపం ఉంది. ఈ పాపంలో కనుక నువ్వు చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అంటే నరకానికి వెళ్ళాలి. కనుక ఆయన పోలికలు, ఆయన మరి స్వరూపంలో ఉన్నటువంటి ఆయన బిడలమైన మనము నరకానికి వెళ్ళడం నా దేవునికి ఇష్టం లేక తండ్రితో బాంధవ్యం కోల్పోయింది. ప్రభునంది ఆనాడు అవ్వ ఆదాములు చేసిన పాపమును బట్టి మహిమను కోల్పోయారు, దేవునితో సత్సంబంధం కోల్పోయారు. అటువంటి పరిస్థితులు తిరిగి మరలా ఆయన పిల్లలమైన మనకి మహిమను ఇవ్వాలని, ఆయన సన్నిధిలో ఆయనతో పాటు కూర్చోబెట్టాలని ఆయన మన కోసం ఏం సిద్ధపరిచాడు అంటే రక్షణ అనేటువంటి గొప్ప యాగాన్ని చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ రక్షణ అనేది నీ కంటికి కనపడేది కాదు. కంటికి కనపడుతుంది నీకు రక్షణ?
కనపడేది కాదు, నీ హృదయానికి గోచరమైన చెవులకి వినపడేది కాదు. ప్రభువుని దేవుని బిడ్డలారా, ఇది నీ ఆత్మ అనుభవించేది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నా దేవుడు అంటున్నాడు, నువ్వు గనక దేవుణ్ణి ప్రేమించగలిగితే నా దేవుడు నీకు ఏం సిద్ధపరిచాడు అంటే రక్షణ సిద్ధపరిచాడు. ప్రభువుని నేను మరలా చెప్తున్నాను, ఎన్నిసార్లు చెప్తున్నాను, ఈ లోకంలో నువ్వు రక్షణ లేకుండా చచ్చిపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు అంటే నిత్య నరకానికి వెళ్తాను. నా దేవుడు చెప్తున్నాడు, ప్రభువుని దేవుని బిడ్డలారా, పరలోక రాజ్యం తండ్రి దగ్గర చేరడానికి నేనే మార్గాన్ని, ఐ ఆమ్ ద వే, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నేను తప్ప తండ్రి దగ్గరికి మీరు ఏ మార్గం ఏం చేయలేరంటే వెళ్ళలేరు. కనుక ప్రభువుని దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరికి వెళ్ళే మార్గం ఒకటే. అది ఎలాగంటే ఆయన రక్తం చేత మనం ఏం చేయబడాలి అంటే కడగబడాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువుని దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా నా దేవుడు ఆయన్ను ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉంటే నీకోసం నా దేవుడు ఏం సిద్ధపరిచాడు అంటే రక్షణ సిద్ధపరిచాడు. ఆయన తండ్రితో సమానంగా ఎంచబడిన భాగ్యమని విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చాడు. ప్రభువుని దేవుని బిడ్డలారా, సశరీరుడిగా రిక్తుడిగా ఈ లోకానికి దిగి వచ్చి ఒక మానవుడు సాధారణమైన జీవితాన్ని ఏ విధంగా జీవించగలడో పరిశుద్ధాత్ముడైనటువంటి ఆయన పరమశక్తి కలిగిన దేవుడు తన శక్తిని ఉపసంహరించుకుని తన భోగభాగ్యాలను విడిచిపెట్టి తన మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి నరవతారిగా వచ్చి 33.5 సంవత్సరాలు ఒక మనిషి ఏ విధంగా జీవించగలడో పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా, మరి మాటలు, చూపులు, తలంపులో ఎటువంటి పాపం లేనివాడిగా నిందారహితుడిగా జీవించి తన ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా మన కొరకు ఆయన కార్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మంచిగా ఆరోగ్యం ఉన్నటువంటి మనుషులనంట 5 లీటర్ల రక్తం ఉంటుందంట. ఎన్ని లీటర్లో? అంత బాగుండి చక్కగా ఆరోగ్యం ఉన్న వ్యక్తి యొక్క శరీరంలో ఒంట్లో 5 లీటర్ల రక్తం ఉండదంట. నా యేసయ్య ఆఖరి రక్తపు పొట్టు వరకు నిన్ను రక్షించడానికి కార్చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన కార్చిన రక్తం ద్వారా మనకి ఏమొచ్చింది అంటే రక్షణ వచ్చింది. యేసయ్య రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని ఏం చేద్దాయి అంటే విడిపిస్తే. ఈరోజు ప్రభువుని దేవుని బిడ్డలారా, ఆ రక్తంలో నువ్వు కడగబడ్డావా? ఒకవేళ కడగబడకపోతే ఈరోజు నా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే నా కోసం నా దేవుడు ఏం సిద్ధపరిచాడు? మొట్టమొదటిగా అంటే రక్షణ సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ రక్షణ తీసుకోవడానికి చాలా మందికి అడ్లు ఉంటాయండి, చాలా మందికి ఆటంకాలు ఉంటాయి. ఏంటయ్యి అంటే ఏంటి రక్షణ తీసుకునే ఆటంకాలు అంటే చాలా మంది చెప్తుంటే విన్నటువంటి నా యొక్క అనుభవం ఏంటంటే, అయ్యా రక్షణ తీసుకుంటే మా పిల్లలు పెళ్లి చేయాలి, మరి అన్ని సంబంధం వస్తే వాళ్ళ కాళ్ళు కడగాలి, ఏళ్ళు కడగాలి, అవన్నీ కూడా మేము చేయాలి. కనుక మరి మా పిల్ల పెళ్ళి అయిపోయినాక మేము ఏం చేస్తామంటే చెప్పాలి ఏం చేస్తాం? ఎప్పుడంట ఈ మధ్యలో నువ్వు చెప్తే ఏమండి మన బ్రతికి ఏమైనా గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదు. ప్రభువుని దేవుని బిడ్డలారా, ఈరోజు నేను చెప్తున్నాను, ఏ పిల్లల కోసం అయితే నువ్వు రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావో ఆ పిల్లలు దేవుని సందులో దేవుని చేతులకు అప్పచెప్పు. వాళ్ళ బాబు లాంటి సంబంధాలు తీసుకొచ్చి దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ప్రభువుని దేవుని బిడ్డలారా మన జీవితంలో కార్యములు జరగట్లేదయ్యి అంటే ఎందుకు ప్రభు అని చెప్తే, ఈరోజు ఈ వాక్యముఖంగా చెప్తున్నాను, మన బిడ్డల జీవితాలు ఎవరి చేతుల్లో పెడతలేదయ్యి అంటే ఒక వ్యక్తి చెప్పాడు, తమ్ముడు నువ్వు చక్కగా పాటలు పాడుతున్నావు, చక్కగా ప్రార్థన చేస్తున్నావు, చక్కగా అన్ని పరిచయల్లో కూడా ఉంటున్నావు, ఎందుకని నువ్వు రక్షణ తీసుకోవట్లేదు అంటే ఆ తమ్ముడు చెప్పిన మాట ఏంటంటే, అన్న నేను మంచి చదువుకున్నాను, నేను కనుక రక్షణ తీసుకుంటే నా పేరు మారుద్ది. ఏం మారుద్దంట? పేరు మారుద్ది. సర్టిఫికెట్లో నాకున్న క్యాస్ట్ మారుద్ది. దానివలన నాకు వచ్చే జాబ్ ఏమవుతాయి అంటే రాదండి. నేను చెప్పాను, ప్రభువుని దేవుని బిడ్డలారా, తమ్ముడు ఇదిగో నువ్వు రక్షణ పొందుకోవటం వలన నీకు జాబు ఆగిపోద్దని నువ్వు ఆలోచన చేస్తున్నావేమో. నా దేవుడు నీకు వచ్చే జాబ్ కంటే ఉన్నతమైన స్థితిలోనే నిన్ను నా దేవుడు ఉంచుతాడు. నా దేవుడు చెప్పండి, మిమ్మల్ని తలగానే ఉంచుతాను కానీ నేను అర్థం వచ్చినాం. ఈరోజు ప్రభువుని దేవుని బిడ్డలారా, చాలా మందికి ఉన్నటువంటి రక్షణ పొందుకోవడానికి ఉన్నటువంటి ఆటంకాలు. చాలా మంది గొలుగుల సంఘంలో సహోదరులు చూస్తూ ఉంటారు, చక్కగా పాటలు పాడతారు, చక్కగా పరిచయలో ఉంటారు, అన్ని విషయాల్లో కూడా ఉంటారు. కానీ అమ్మ రక్షణ తీసుకోమంటే మా అమ్మ ఒప్పుకోదండి, మా నాన్న ఒప్పుకోడండి, రేపు పెళ్ళి అయితే మా అత్తమామలు ఏమంటారండి అని చెప్పి ఆటంకాలు పెట్టేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభువుని దేవుని బిడ్డలారా, ఈ శ్రేష్టమైన సమయంలో నా దేవుడు చెప్తున్నాడు ఏంటి అంటే, రక్షణ లేని వారు ఎక్కడికి వెళ్ళిపోతారు అంటే నరకాల్లోకి వెళ్ళిపోతారు. ఆయన పిల్లలమైన ఆయన ప్రేమించే నువ్వు, ఆయన ప్రేమించే నీ బ్రతుకు
నరకంలోకి వెళ్ళకూడదని నా దేవుడు తన ప్రాణాన్ని సైతం వెచ్చించి ఆయన బాడీలో ఉన్న 5 లీటర్ల రక్తం మొత్తం అంతా కూడా ఆఖరి రక్తపు బొట్టు వరకు మన కోసం చిందించేసి ఆ రక్తం ద్వారా మనకి ఏం సిద్ధపరిచాడు అంటే రక్షణ సిద్ధపరిచాడు. మన ఊరికినే వచ్చింది, కానీ ప్రభునందు బిడ్డలారా దీన్ని చేయడానికి నా దేవుడు తన ప్రాణాన్ని సైతం ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ ప్రాణము విలువ, ఆ రక్షణ విలువ కనుక నువ్వు తెలిస్తే నువ్వు ఎన్నడూ కూడా రక్షణ ఏం చేయవంటే నిర్లక్ష్యపరచు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభునందు బిడ్డలారా మొట్టమొదటగా నా దేవుడు ఆయన ప్రేమించిన వారి కోసం ఏమి సిద్ధపరిచాడయ్యా అంటే నా దేవుడు చెప్తున్నాడు, ఏం సిద్ధపరిచాడు? రక్షణనే సిద్ధపరిచాడు. ఇక 2 విషయం దగ్గరికి వెళ్దాం. ఒకసారి బైబిల్ నుండి తెరవండి, కీర్తన గ్రంథము. బైబిల్ తెరవండి, కీర్తన గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. కీర్తన గ్రంథము 31:19 త్వరగా. నీ యందు భయభక్తులు కలవారికి నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారికి నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ ఒకటి దేవుడు సిద్ధపరిచాడంట. ఎందుకంటే మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామా అంటే దేవుణ్ణి ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళ కోసం దేవుడు కొన్ని ఏం చేశాడంటే సిద్ధపరిచాడంట. ఆ సిద్ధపరిచినవి కంటికి కనపడతలేదు, చెవికి వినపడతలేదు, హృదయానికి గోచరం కావట్లేదని చెప్పి దేవుని వాక్యం చదువుకుంటే ప్రభువా ఏంటయ్యా మా కోసం సిద్ధపరిచిందని ప్రభువుని అడిగితే ప్రభు యొక్క ఆత్మ ద్వారా మనకు చెప్తున్న మాట ఏంటి అంటే, ఒకటి మీకోసం నేను ఏం సిద్ధపరిచాను అంటే రక్షణ నేను ఏం చేశానంటే సిద్ధపరిచాను. మీకు ఊరికినే వచ్చింది, కానీ దీన్ని మీకోసం మీకు ఇవ్వడానికి నేను చాలా ఏం చేశానంటే ప్రయాసపడ్డాను, చాలా త్యాగం చేశాను. త్యాగం చేసి మీ కొరకు దీన్ని ఏం చేశానంటే సిద్ధపరిచాను అని దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు నువ్వు దేవుని ప్రేమించే బిడ్డవైతే తప్పకుండా నా దేవుడు ఆయన సిద్ధపరిచిన రక్షణ నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రెండోది ఏంటంటే ఆ మాట చదువుకున్నాం కీర్తన గ్రంథంలో 31వ అధ్యాయము 19వ వచనం నుండి ఆ మాట సహోదరుని చదివారు, నేను చదువుతున్నానండి. నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పదంట. మొదట 2 మాటలు చెప్పాడు అక్కడ, 2 విషయాలు ఏంటంటే మొట్టమొదటిగా నీ యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము నువ్వంట దేవుడు అన్నాడు నీవు దాచించిన మేలు ఎంతో గొప్పదే. ఎవరి కోసం దాచాడంటే దేవుడు చెప్పాలి. దేవుడు ఎవరి కోసం మేలు దాచాడంట? ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఏం దాచాడంటే మేలు దాచాడంట. రెండోది ఏంటంటే ప్రభునందు బిడ్డలారా నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారికి ఏం సిద్ధపరిచాడంట? ఆయన మేలు సిద్ధపరిచాడంట. ఇప్పుడు రెండో మాట, ప్రభువా నువ్వు మా కోసం నిన్ను ప్రేమించిన వారి కోసం సిద్ధపరిచానని చెప్పావు కదా, ఏం సిద్ధపరిచావయ్యా అని మనం అడుగుతుంటే మొట్టమొదటిగా దేవుడు అన్నాడు మీకోసం ఏం సిద్ధపరిచాడు అంటే మీరు నరకంలోకి వెళ్ళకుండా నిత్యము నా సన్నిధిలో ఉండడానికి, మీరు నా బిడ్డలుగా పిలువబడడానికి, నా ఆశీర్వాదాలకు వారసులు అవడానికి నా రక్షణ మీకోసం ఏం చేశానంటే సిద్ధపరిచానని దేవుడు చెప్పాడు. రెండోది అంటున్నాడు మీకోసం నేను ఏం సిద్ధపరిచానంటే మేలు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఏం సిద్ధపరిచాడు దేవుడు? మేలు సిద్ధపరిచాడు. ఎవరి కోసం సిద్ధపరిచాడంటే మొట్టమొదటగా ఆయన యందు భయభక్తులు కలిగిన వారి. చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ప్రభునందు దేవుని బిడ్డలారా చాలాసార్లు మరలా చెప్తున్నాను, క్రైస్తవ జీవితంలో మన ఆశీర్వాదానికి తొలిమెట్టు ఏంటి అంటే ఈ భయము అనేది, భక్తి అనేది. భయభక్తులు అనేవి 2 కూడా సమానంగా ఉంటే తప్పకుండా దేవుని యొక్క దీవెనలు కావచ్చు, ఆ మేలులు కావచ్చు మన జీవితంలో మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన జీవితంలో తక్కిడేసి తోతాడంట. భయాన్ని ఒక పక్క, భక్తులు ఒక పక్క పెడతారంట. కనుక ప్రభునందు దేవుని బిడ్డలారా ఏ పక్క మనకి కిందకి వెళ్ళిపోయినా దేవుని దీవెనలు మనం ఏం చేయలేమంటే పొందుకోలేం. దేవుడు ఆ మేలును మనం అనుభవించలేం. ఈరోజు దేవుని బిడ్డలారా దేవుడు అన్నాడు కదా ఆయన యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఏం చేశాడంట? మేలు వాళ్ళ కోసం ఏం చేశాడంట? దాచిపెట్టాడంట. ఒక సమయం వస్తే ఆ సమయం తప్పకుండా ఏం చేస్తాడంటే ఇస్తాడు. దాచాడు మన కోసం. దాచి ఇచ్చిన మేలు ఎంతో గొప్పది. ఎవరి కోసం దాచాడంటే ఆయన యందు భయభక్తులు కలవారి కోసం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అయితే ఈరోజు ఒక ప్రశ్న వేసుకో, దేవుడు అంటే నాకు భయము
భక్తి ఉందా? ఒక ప్రశ్న. మన వాక్యం ఎప్పుడు చదువుకున్నా, దావీదు ద్వారా దేవుడు మాట్లాడినా ఒక ప్రశ్న చేసుకోవాలి మనం. ఒక ఆశీర్వాదం వస్తుందా అంటే దాని ముందు ఒక ఏముంటుంది అంటే ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్కి మనం అర్హులమా కాదా? ఒక కండిషన్కి మనం కండిషన్స్ అప్లై అంటారు. అందుకనే కండిషన్స్ అప్లై. ఈరోజు దేవుని దాచిచ్చిన మేలు మనం పొందుకోవాలంటే మనం ఏం కలిగి ఉండాలి అంటే ఆయన యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయం అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? ప్రభునందు దేవుని బిడ్డలారా, ఒక ట్రైను తన యొక్క గమ్యస్థానానికి సజావుగా చక్కగా వెళ్ళాలంటే 2 రైలు పట్టాలు కూడా సమాంతరంగా ఉండాలి. అదేవిధంగా క్రైస్తవ భక్తి జీవితంలో ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని ద్వారా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అంటే ఈ భయభక్తులు అనేవి 2 కూడా కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కొంతమందికి అయితే భయం ఉంటే భక్తి ఉండలేదంట, భక్తి ఉంటే ఏముంటలేదంటే భయం ఉండలేదంట. భయం ఉంటే భక్తి ఉంటలా, భక్తి ఉంటే భయం ఉంటలేదు. ఈరోజు నా దేవుడు అన్నాడు, నీకు దేవుడు అంటే భయము ఉండాలి, 2 దేవుడు అంటే భక్తి కూడా ఉండాలి. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, భయం అంటే ఏంటి అంటే ఆలోచన చేస్తే భయం అంటే ఏంటో కాదండి. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఒక తల్లిదండ్రులకి తన బిడ్డలు ఏ విధంగా అయితే భయపడతాం, ఒక తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు చేయొద్దన్న పని చేసినప్పుడు అయ్యో నా తండ్రి శిక్షిస్తాడేమని ఏ విధంగానైతే నా తల్లి నన్ను శిక్షిస్తేమని చెప్పి ఏ విధంగా భయపడతారో తల్లిదండ్రుల ఎదుట బిడ్డలు చూపించే భయాన్ని మన దేవుని ఎదుట మనం ఏం చేయాలంటే అటువంటి భయం కలిగి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అమ్మో ఆయన కళ్ళు తెరిచి 3వ కన్ను తెరిచి అతడేమో భస్మం చేసేస్తాడు, ఈ భయం కాదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒక దేవునికి విరుద్ధమైన పని మనం చేసినప్పుడు నా దేవుడు నన్ను చూస్తున్నాడు, ఈ తప్పుని చేయకూడదు, నన్ను ఆయన శిక్షిస్తారనేటువంటి భయం మనతో ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. 2వది ఏంటంటే భక్తి ఉండాలంట. ఏముండాలి? భక్తి. భక్తి ఇది మనకి భక్తి అంటే మనకి వాడుకోవడానికి వాడుక భాషలో ఆ భక్తి చేతనం అని చెప్పి మనం వెళ్ళిపోతాం, చదువు మరి ఫ్లోలో వెళ్ళిపోతాం. కానీ ప్రభుత్వం ఎందుకు అసలు భక్తి అంటే ఏంటంటే భక్తి అంటే ఏంటంటే మరి యాకోబు పత్రికలో రాయడం తీయొద్దు, నేను చెప్పేస్తాను. ఏముంటాయంటే ప్రభుని అసలు భక్తి అంటే ఏంటి అని కనుక ఆలోచన చేస్తే దేవుని సందులో యాకోబు పత్రికలో రాయబడి 3వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది, దిక్కులేని పిల్లలను వాళ్ళ యొక్క అవసరతల్లో పరామర్శించుటయును. అదేవిధంగా 2వది ఏంటంటే ఇహలోక మాలిన్యము నీకు అంటకుండా నిన్ను నువ్వు కాపాడుకొనడమే భక్తి అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏంటంట భక్తి అంటే ఏంటంటే దిక్కులేని పిల్లలు కానీ అనాథలు కానీ నీకు కనపడినప్పుడు వాళ్ళ అవసరతల్లో వాళ్ళు నువ్వు చేర్చుకోవడము. 2వది ఏంటంటే ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇహలోక మాలిన్యం ఏంటంటే ఏ మాలిన్యం ఇది? ఇహలోక మాలిన్యము నీకు నువ్వు అంటకుండా నువ్వు ఏం చేయడం అంటే కాపాడుకోవడమే భక్తి. ఈరోజు నా దేవుడు అన్నాడు, దేవుడు అంటే నీకు భయం ఉండాలి, 2 దేవుడు అంటే నీకు ఏముండాలంటే భక్తి ఉండాలి. అదే మాట దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. ప్రభునందు దేవుని బిడ్డలారా, తన యందు ఎవరి యందు అంటే దేవుడి యందు. మనుషులకు భయపడిపోతున్నాం, కానీ ఈరోజు ఎవరికి భయపడతలేదు మనుషులే అంటే దేవునికి భయపడతలా. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ వారం వచ్చే సీటులోడికి నెల వచ్చే డాక్టర్ వాళ్ళకి మనం భయపడిపోతున్నాం, కానీ ఎవరికి భయపడతలేదు అంటే సర్వమును సృష్టించినటువంటి తన నోటి మాట చేత సమస్తమును కలగజేసినటువంటి ఊపిరి ఊది మన బ్రతుకులో నువ్వు బ్రతుకంటే బ్రతికినటువంటి ఆ దేవునికి మన మానవుడు ఏం చేయలేకపోతున్నాడంటే భయపడలేకపోతున్నాడు. అందుకని దేవుడు అన్నాడు, ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆ మాట మనం చదువుకున్నాం, తనకు భయపడే వారికి ఆయన యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము ఆయన ఏం దాచిపెట్టించాడు అంటే మేలు దాచిపెట్టిండు. దేవుని నీ కుటుంబం ప్రభునందు దేవుని బిడ్డలారా, దేవుని మాటకు లోబడేటువంటి భయభక్తులు కలిగినటువంటి కుటుంబం నీదైతే, వ్యక్తులు నువ్వైతే నా దేవుడు నీ కోసం ఏం దాచిపెట్టాడు అంటే మేలు దాచిపెట్టి. ఇంకో మాట కూడా అక్కడ చదువుతున్నాను ఒకసారి కింద ఉంది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నువ్వు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదే. ఇక్కడ దేవుడు ఏం చేశాడంట? సిద్ధపరిచాడంట. ఇదే మాటలు మనం చదువుకుంటున్నాం. ప్రభుని ఆయన ప్రేమించిన వారి కొరకు ఆయన సిద్ధపరిచిన మీ కంటికి కనపడలేదని చెప్పి మనం చదువుకుంటూ వస్తే మొట్టమొదటిగా ఏం సిద్ధపరిచాడు అంటే రక్షణ సిద్ధపరిస్తే, ఇక 2వ మాటగా దేవుడు శ్రమిస్తున్నాడు. ఏం సిద్ధపరిచాడు అంటే మేలు సిద్ధపరిచాడు. ఈ మాట మీ హృదయంలో జ్ఞాపకం చేసుకోండి. ఏం సిద్ధపరిచాడు అంటే నీ కోసం ఏం సిద్ధపరిచాడు తెలుసా? మేలు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకవేళ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభువా నా కుటుంబం నా జీవితం అంతా కూడా కుక్కలు చింపిన విస్తరం వలె భయంకరమైన చంద్రవందలుగా ఉన్నాయా, నా కోసం మేలు సిద్ధపరిచాను అన్నావు, ఏది ప్రభువా అని కనుక నువ్వు ప్రభు వైపు చూస్తూ ఉంటే నా దేవుడు అంటున్నాడు, ప్రభునందు దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని ప్రేమించే బిడ్డవైతే నా దేవుడు కీడులను తప్పించి నీ కోసం ఏం సిద్ధపరిచాడు అంటే
మేలు సిద్ధపరిచాడు. ఒక సమయం రాబోతుంది, ఒకవేళ ఇప్పుడు అనుకుంటావు అబ్బా నా కోసం సిద్ధపరిచానన్నావు, ఇంకా నా జీవితంలో కన్నీరే ఉందయ్యా, ఇంకా నా జీవితంలో కష్టమే ఉందయ్యా, ఇంకా నా జీవితంలో బంధకాలే ఉన్నాయ్యా, ఇంకా నా జీవితంలో అవమానాలే ఉన్నాయని నువ్వు వాళ్ళు బాధపడుతుంటే ఈరోజు నా దేవుడు మరలా చెప్పాడు, ఒక సమయం నీకు రాబోతుంది. ఆ సమయంలో ప్రభునందు బిడ్డలారా తను దాచించిన మేలు, నీ కొరకు సిద్ధపరిచించిన మేలు నీకు దయచేసి ఉన్నతమైన స్థితిలో నా దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి విషయమై నా దేవుడు అనేకమైన ఉద్దేశాలు, ఉన్నతమైనటువంటి ఆలోచనలు, ప్రణాళికలు కలిగి ఉన్నాడంట. ఈరోజు ప్రభునందు బిడ్డలారా ఆయన ప్రేమించే వ్యక్తిగా నువ్వు ఉంటే నీ కోసం నా దేవుడు ఆల్రెడీ ఏం సిద్ధపరిచేశాడు అంటే, ఇప్పుడు సిద్ధపరుస్తాను నీ కోసం చేస్తానని చెప్పాలని నా దేవుడు ఏమన్నాడంటే ఆల్రెడీ నీ కోసం ఏం చేశాడంటే సిద్ధపరిచి చేశాడు. ఈ వాక్యం చదివినప్పుడల్లా కూడా నాకు 2 విషయాలు జ్ఞాపకం వస్తాయి ప్రభునందు. ఏంటంటే మరి యోషపు జీవితంలో ప్రభునందు బిడ్డలారా చిన్నతనంలోనే నా దేవుడు ఒక దర్శనాన్ని చూపించాడు అతనికి. ఏంటి ఆ దర్శనం అంటే తను వెళ్ళి ఎవరి కోత కోతున్నారంట. ఎవరి కోత సమయంలో ఎవరి కోత అంటే తన అన్నలు, అదేవిధంగా యోషపు మొత్తం 12 మంది వెళ్ళిపోయి కోతంటే యోషపు కోసినటువంటి పని ఏం చేసింది అంటే చెప్పాలి, మీకు తెలిసిందే కదా. ఏం చేసింది? పైకి నిలబడింది. అన్న పనులన్నీ ఏమైపోయినాయంటే సాగిలి పడిపోయినాయి. నా దేవుడు ప్రభునందు యోషేపు ఎంత వయసులో దగ్గరగా చిన్నతనంలో 10 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసులో ఉన్నాడు. ఆ సమయంలోనే తన కొరకు దేవుడు ఏమి సిద్ధపరిచాడో తనకు బయలుపరిచేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నిన్ను ఎలా ఉంచాడంటే నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచబోతున్నానని దేవుడు ముందే చెప్పాడు. కానీ ఆ మార్గంలో వెళుతుండగా ప్రభునందు బిడ్డలారా గొయ్యిలాంటి అనుభవం వచ్చింది, అదేవిధంగా నిందలనే అనుభవం వచ్చింది, చెరసాలనే భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. ఇలాంటి పరిస్థితులు గుండా దేవుడు తీసుకెళ్ళాడు. ఒకవేళ అనుకున్నాడు, ప్రభువా నువ్వు నా కోసం మేలు సిద్ధపరిచి ఉంచాను కదా, ఏదినైనా మేలు ఇప్పుడు చూస్తే నేను ఎక్కడ ఉన్నానంటే గోతులో ఉన్నానయ్యా, నాకు మేలు దాచిపెట్టించావయ్యా అన్నావు కదయ్యా, ఎప్పుడు ఇస్తావు ప్రభు అని చెప్పి ఎన్నోసార్లు దేవుని సన్నిధిలో ఏం చేసి ఉండొచ్చో ప్రార్థన చేశాడు. కానీ యోషేపుకి ఇవ్వడానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ధారించాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ సమయం కొరకు యోషేపు కనిపెట్టుకుని దేవుని సన్నిధిలో ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఈరోజు ప్రభునందు బిడ్డలారా దేవుడు దాచిపెట్టిన మేలు నీ జీవితంలో పొందుకోవాలంటే దానికోసం దేవుని సన్నిధిలో కనిపెట్టి దేవుని భారానంతా దేవుని మీద వేసి దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి. ఓర్పుతో సహనంతో ఏం చేయాలంటే కనిపెట్టాలి. కానీ ఇప్పుడున్న భక్తులకి, ఇప్పుడున్నటువంటి దేవుని పిల్లలకి ఏముంటలేదు అంటే ఓర్పు అట్లా ఇన్స్టెంట్, అంతా కూడా ఇన్స్టెంట్, వెంటనే జరిగిపోవాలంతే. జరగలేదా ఈ పాస్టర్ గారి దగ్గర ప్రార్థనలో శక్తి లేదు, ఈ మందిరంలో శక్తి లేదు, ఫలానా దగ్గరికి వెళ్దాం. నువ్వు ఎన్ని మందిరాలు మారినా ప్రభునందు దేవుని బిడ్డలారా ఎక్కడికి వెళ్ళినా అదే దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వేరే దేవుడు వస్తారు అక్కడికి వెళ్తే చెప్పాలి, అది దేవుడా వేరే దేవుడా, అదే ప్రార్థన వేరే ప్రార్థన, ఏ పాటల వేరే పాటల, ఎక్కడికి వెళ్ళినా సరే నా దేవుడు అన్నాడు నీ సమయం వచ్చే వరకు దేవుని సందులో ఓర్పుతో కనిపెట్టి దేవుని కోసం ఏం చేయాలంటే ఒక సమయం ఉంది, దానికోసం నీ కోసం సిద్ధపరిచాడు, దాచిపెట్టాడు, తప్పకుండా ఇస్తాడు. సిద్ధపరిచిన దేవుడు దాన్ని ఇవ్వడానికి మన కోసం సిద్ధపడి, నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నావు కనుక ఆల్రెడీ నా దేవుడు నీ కోసం మేలు ఏం చేశాడంటే సిద్ధపరిచేశాడు. దానికోసం ఒక సమయాన్ని కేటాయించేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అయితే మనం ఏం చేస్తామంటే ఈ మధ్యలో తొందరపాటు నిర్ణయాలు చేసుకుంటూ ఉంటాం. ప్రభునందు దేవుని బిడ్డలారా మరి అడ్డదారులు పక్కదారులు తిరిగేస్తూ ఉంటాం, నానా రకాల కంగిరి బింగిలు ఆడేస్తూ ఉంటాం. కారణం ఏంటంటే మనకున్నటువంటి పరిస్థితులు అట్లా ఉన్నాయి. అంతా కూడా మనకి ఎట్లా జరిగిపోవాలంటే ఇన్స్టెంట్గా వెంటనే జరిగిపోవాలి, వెంటనే తక్షణమే జరిగిపోవాలి. ఈరోజు ఇది వరకు కరెంట్ బిల్లు కట్టాలంటే గంటలు ఉంచవలసి వచ్చేది. కానీ ఇప్పుడు ఫోన్ యాప్ ఓపెన్ చేసేటంటే విత్ ఇన్ సెకండ్లో పడుకున్న చోట కట్టేసేస్తున్నారు. ఇది వరకు ప్రభునందు దేవుని బిడ్డలారా ఇంట్లో పచ్చడి కనుక చేయాలనుకోండి, పచ్చిమిరకాయలన్నీ కూడా వెళ్ళిపోయి గుంటలో వేసి నూరతా ఉండేవాడు. కానీ రావట్లేదు, అన్న మిక్సర్లో ఎట్లా ఆడేస్తున్నారు అంతే. అంటే పల్లెటూరు వాళ్ళకి ఇంకా అంతగా వచ్చింది రాలేదు. కానీ సిటీలో కనుక వెళ్తే ప్రభునందు దేవుని బిడ్డలారా ఒంటికి కూడా ఏం పట్టనక్కలేదు అంటే చెమట పట్టినంత సుఖం వచ్చేసింది మనిషికి. ఇంకా చెప్పాలంటే దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని కోరుకునే వాళ్ళు తయారైపోయారంట. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మనకు వచ్చేసినాయి కనుక దేవుని కార్యాలు కూడా ప్రభునందు ఎలా జరిగిపోవాలని ఆశపడుతున్నారు అంటే ఇన్స్టెంట్ స్పీడ్గా జరిగిపోవాలి, స్పీడ్గా. ప్రభునందు దేవుని బిడ్డలారా ఇది వరకు విదేశాలకు ఫోన్ చేయాలంటే, వేరే దేశాలకు కనుక ఫోన్ చేయాలంటే దగ్గర ట్రంకాలను బుక్ చేసుకుని కొన్ని రోజులు గడిస్తే పలానా రోజులు మనకి ఛాన్స్ వచ్చేది. ఎందుకంటే ఇప్పుడంటే టవర్లు వచ్చినాయి, శాటిలైట్లు వచ్చేసినాయి,
విత్ ఇన్ సెకండ్లో వెళ్ళిపోతుంది. విదేశాలు కావచ్చు, ఎక్కడ భూమి దిగాంతాల్లో ఉన్నా సరే విత్ ఇన్ సెకండ్లో 2 నిమిషాల్లో ఇక్కడ కాల్ చేస్తే అక్కడ హలో అంటున్నారు. అంతగా టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. కానీ పూర్వకాలంలో ఇక్కడ నుండి విదేశాల్లో మన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేయాలంటే ప్రభుని దేని మీద ట్రంకాలు బుక్ చేసుకుని 2 రోజులకో 3 రోజులకో వాళ్ళ లైన్లో ఉంటే అప్పుడు వీడు వెళ్ళి ఫోన్ చేస్తే కలిసి మాట్లాడుకునేవాడు. కానీ ఇప్పుడు ఎలాగైపోయిందంటే విత్ ఇన్ వాట్సాప్, ఓబర్, అదేవిధంగా ఐఎంఓ అని చెప్పి చాలా రకాల యాప్ వచ్చింది. డైరెక్ట్గా చూసుకుంటూ మాట్లాడేసుకుంటున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అంటే టెక్నాలజీ విస్తరించబడిన కారణాలను బట్టి, అభివృద్ధి చెందిపోయిన కారణాలను బట్టి దేవుని కార్యాలు కూడా మాకు ఎట్లా జరిపోవాలని ఆశపడతారంటే విత్ ఇన్ సెకండ్లో అయిపోవాలి, తొందరగా అయిపోవాలి అని చెప్పి దేవుని దగ్గర ఆశపడిపోతున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీ ఎక్కడైనా తొందరగా అయిపోతుంది, కానీ నా దేవుని దగ్గర మాత్రం కొంచెం ఏం ఉండాలి అని నీకు ఓర్పు ఉండాలి. ఓర్చుకుంటేనంట కోడిగుడ్డు ఎంత అయిపోద్ది అంటే సటిడ్ అయిపోద్ది. ఓర్పు కలిగి భక్తి జీవితం చేస్తే దేవుడు దాచిపెట్టిన వాగ్దాన ఫలం మీద నీ సొంతం అవుతుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక క్రైస్తవ భక్తి జీవితానికి ఏం కావాలి అంటే ఓర్పు అనేది కావాలి. కనుక యోషోబు ప్రభునందు బిళ్ళరా 12 సంవత్సరాల వయసులో దేవుడు నీ కోసం నేను ఉన్నతమైన ఆశీర్వాదాన్ని సిద్ధపరిచానని చెప్తే ప్రభునందు బిళ్ళరా ఒకవేళ తన హృదయం ఉండొచ్చు, ఎప్పటికైనా నా దేవుడు ఏం చేస్తాడంటే నన్ను తప్పు చేస్తాను ఒక ఆలోచన ఉండొచ్చు. ఆ మార్గం గుండా వెళుతుండగా ప్రభునందు బిళ్ళరా జరిగింది ఏంటి అంటే గొయ్యి లాంటి అనుభవం వచ్చింది. ఏ అనుభవం వచ్చింది? గొయ్యి అనుభవం వచ్చింది. ఎన్నో అవమానాలు వచ్చినాయి. ప్రభునందు పొత్తుపరి ఇంట్లో భయంకరమైన చేయనని నార్వానికి భయంకరమైన అవమానం తన మీదకి వచ్చేసింది. తీరా ఎక్కడికి వెళ్ళిపోయాడంటే సరసలు లాంటి అనుభవం వచ్చేసింది. ఈ సమస్యలు గుండా వెళుతూ యోషోబు ప్రార్థన చేసినట్టు, ప్రభువా నాకు మేలు దాచిపెట్టించాను, నిన్ను ప్రేమిస్తే నీ ఆజ్ఞల మార్గంలో నడిస్తే నీ వాక్యాన్ని అనుసరించి జీవిస్తే మేలు సిద్ధపరిచాను అన్నావు ప్రభువా. కానీ నేను అడుగు పెడుతుంటే పెట్టిన ప్రతి అడుగు కూడా ఏమవుతుంది అంటే గొయ్యిలే వస్తున్నాయి, నిందలే వస్తున్నాయి, అవమానాలే వస్తున్నాయి అని చెప్పి యోషోబు ఎంతగానో బాధపడుతాడు. కానీ యోషోబు కోసం దాచిపెట్టబడిన సమయం ఒకటి వచ్చింది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ సమయంలో ప్రభునందు బిడ్డలారా చెరసాలలో ఉన్న యోషోబుని దేవుడు ఎలివేట్ చేశాడు. ఎంతగా గొప్ప చేశాడు అంటే ఫరో చక్రవర్తి తర్వాత చక్రవర్తి. ఇంకా చెప్పాలంటే ఫరో వచ్చి ఎవరి ముందు దండం పెడుతున్నాడు అంటే యోషోబుకి దండం పెడుతున్నాడు. అయ్యా నీలాంటి దేవదూతలు కలిగిన ఆత్మను కలిగిన వాడు మాలో ఎక్కడ లేడు, కనుక నీవే అధికారిగా ఉండు, మా మీద నాయకుడిగా నువ్వే ఉండు. ఇదిగో నా ఉంగరాన్ని నీకు ఇస్తున్నాను, ఐగుప్తు సామ్రాజ్యాన్ని ఏలు, నా భార్య విషయంలో తప్ప అన్ని సమస్త అధికారము కూడా నేను నీకు ఇచ్చేస్తున్నాను. నువ్వు అవునంటే అవును, నువ్వు కాదంటే కాదన్నంతగా ఉన్నతమైన స్థితిలోకి దేవుడు ఏం చేశాడంటే ఎత్తుపట్టేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభునందు బిళ్ళరా దేవుని యందు మరి ఆ యొక్క భయభక్తులు కలిగినటువంటి యోషోబుని దేవుడు ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. తన కోసం ఏం దాచిపెట్టాడు అంటే మేలు దాచిపెట్టించాడు. ఆ సమయం వచ్చింది, ఆ సమయం ఇప్పుడు ఎలివేట్ చేయబడ్డాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆ మేలును పొందుకున్నాడు. ఈరోజు వాక్యం అంటున్న దేవుని బిడ్డ నీ కోసం కూడా నా దేవుడు ఏం చేశాడంటే మేలు సిద్ధపరిచుంచాడు, దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఒకవేళ ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో గోతులు లాంటి పరిస్థితుల్లో ఉండొచ్చు, యోషోబుకు వచ్చిన అవమానం లాంటి పరిస్థితుల్లో ఉండొచ్చు, అదేవిధంగా ప్రభునందు బిడ్డలారా చెరసాల లాంటి కఠినమైన పరిస్థితుల్లో ఉండొచ్చు. ఈ మార్గంలో గుండా వెళుతుండగా నువ్వేం కోల్పోకూడదు అంటే నిరీక్షణ కోల్పోకూడదు, ఓర్పు కలిగిన భక్తి జీవితం చేయాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తప్పకుండా నీకు దాచిచ్చిందని నా దేవుడికి అనుగ్రహిస్తాడు. ఉన్నతంగానే ఇస్తాడు, కానీ అరాకొరగా నా దేవుడు ఇచ్చే దేవుడు కాదు. నా దేవుడు ఇచ్చిన ఎంత ఇస్తాడు అంటే సమృద్ధిగానే ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఏది చేసినా నా దేవుడు గొప్పగానే చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యులు రాత్రంతా ప్రయాసపడి మరి చేపలు విసిరితే ఒక చేప కూడా పట్టలేదంట. కానీ నా దేవుడు ఎంత ఇచ్చాడు తెలుసా? 2 దోణెలు నిండిపోవునంతగా. రాత్రంతా వలేస్తే ఒక చేప పట్టలేదు, కానీ దేవుడిస్తే ఎంత ఇచ్చేసాడు అంటే విస్తారంగా ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈరోజు ప్రభునందు బిడ్డలారా ఈ వాక్యాన్ని బట్టి నేను చెప్తున్నాను, మీరు దేవుని మీద ఆశ పెట్టుకోండి, ఆయన మీద గురి పెట్టుకోండి. మీరు ఓర్పుతో ప్రార్థనలో దేవుని వాగ్దానం కోసం ప్రార్థన చేయండి. తప్పకుండా దేవుడు మీకు దాచిపెట్టిన దాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంకో విషయం కూడా చెప్తాను. అదేంటంటే ఒక రోజున ప్రభునందు బిడ్డలారా మొర్దుకేయ అనేటువంటి వ్యక్తి మనకి ఎస్తేరు గ్రంథంలో కనపడతాడు. మొర్దుకేయ అనేటువంటి వ్యక్తి, ఈయన ఎవరయ్యా అంటే వాచ్మెన్. ఎవరైనా ఈయన ఉద్యోగం ఏంటి? వాచ్మెన్. రాజు అయినటువంటి ఆ యొక్క ఆశ్వరోస్ అనేటువంటి రాజు దగ్గర ఆ ద్వారపాలకుడుగా ఉండేవాడు. అంటే ద్వారపాలకుడు అంటే ఎవరంటే వాచ్మెన్ ఉద్యోగం చేస్తూ ఉంటాడు అనమాట. ఈయన ఏం చేశాడంటే ఒక రోజున ఇలాగే వాచ్మెన్ ఉద్యోగం చేస్తూ ఉండగా మరి 2 నపుంసకులు
వాళ్ళు ఏం చేశారంటే రాజుగారిని చంపాలని కుట్ర పన్నారు. రాజుగారు వీళ్ళిద్దరు కూడా రాజుగారిని చంపాలని చెప్పి కుట్ర పండుతుండగా వీళ్ళు పన్నుతున్న కుట్రనే ఈ యొక్క మొర్దెకై అనబడినటువంటి ఈ వాచ్మెన్ అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. విని ఈయన ఏం చేశాడంటే, అయ్యో వీళ్ళు రాజుగారిని చంపబోతున్నారు కనుక ఈ విషయాన్ని ముందుగా ఎవరికి చెప్పాలి అంటే రాజుగారికి చెప్తే తన ప్రాణాలు కాపాడుకుంటాడు, ఎవరైతే చంపాలనుకున్నారో వాళ్ళని పట్టుకుంటాడని చెప్పి ఈ వార్తను తీసుకెళ్ళి రాజు దగ్గరికి సమాచారం అందించారు. రాజా, ఇదిగో నేను కోటగోడ దగ్గర బయట ద్వారపాలకుడిగా నా పని నేను చేసుకుంటున్నప్పుడు ఇద్దరు నపుంసకులు మిమ్మల్ని చంపాలని యోచించుకుంటూ మాట్లాడుకుంటుండగా వాళ్ళ మాట నేను విన్నాను కనుక వాళ్ళిద్దరు కూడా నిన్ను చంపడానికి ప్లాన్ చేస్తున్నారు కనుక మీరు జాగ్రత్త పడండి, జాగ్రత్త వహించండి అని చెప్పినప్పుడు రాజుగారంట మొర్దెకై చెప్పిన విషయాన్ని మరి ఆరాధీయమని చెప్పాడంట. ఆరాధీయమని చెప్తే వాళ్ళ దగ్గర ఉన్న సైనికులతో వాళ్ళు ఆరాధించినప్పుడు వాళ్ళకి తెలిసింది ఏంటంటే మొర్దెకై చెప్పినట్లుగా నిజంగానే ఆ ఇద్దరు కూడా నపుంసకులు, ఆ షండులు అనబడిన వాళ్ళిద్దరు కూడా ఈ రాజు అయినటువంటి అహష్వేరోషుని చంపాలని ప్లాన్ చేసినట్లుగా తెలిసింది. అప్పుడు వాళ్ళిద్దరు పట్టుకున్నారు, తీసుకెళ్లి చెరసాలలో వేశారు. యాక్చువల్గా చెప్పాలంటే రాజుగారికి ఏదైనా ఉపకారం చేస్తే, రాజుగారికి ఏదైనా మేలు చేస్తే రాజుగారిని వీళ్ళు పిలిచి ఎంతో కొంత ఏమి ఇచ్చేవాడు అంటే బహుమానం ఇచ్చేవాడు. ఎందుకంటే మనోడు చేసింది సాదాసీదా విషయం కాదు, తన ప్రాణాలను సైతం ఏం చేశాడంటే మొర్దెకై కాపాడాడు. ఇంకా ఈ విషయం చెప్పకపోతే వాళ్ళు అన్నంలో ఏ విషయం పెట్టానో, ఏ కత్తికి రక్తం పూసో, ఆయన ఒంటరిగా సమయంలో ఒక బోర్డు పొడిచి రాజుగారిని ఏం చేసేవాడంటే చంపేసేవాడు. కానీ తనకి ఆపదనని ఇద్దరు వ్యక్తులని చంపుతున్నారని చెప్పి ఆ విషయాన్ని ముందుగానే మొర్దెకై ఏం చేశాడంటే రాజుగారికి చెప్పి రాజుగారి ప్రాణాలు ఏం చేశాడంటే కాపాడిన కారణాలు బట్టి ప్రభువును దేవుని బిడ్డలారా మొర్దెకై అనుకుంటాడు, రాజుగారు నాకేమన్నా నేను చేసినటువంటి ఆ కార్యం బట్టి ఏమన్నా బహుమానం ఇస్తారనుకున్నాను, కానీ రాజుగారి మొర్దెకైకి ఏ బహుమానం కూడా వల్ల ఒకవేళ నిరుత్సాహపడి ఉంటాడు, నేను మేలు చేశాను కానీ నాకు రాజుగారు ఏ బహుమానమో ఇవ్వలేదని. కానీ ప్రభువును దేవుని బిడ్డలారా నా దేవుడు రాజుగారు మర్చిపోయాడు కానీ ఎవరు మర్చిపోలేదు తెలుసా? ఈరోజు మరలా చెప్తున్నాను, నువ్వు ఏదైనా సహాయం చేస్తే మనుషులు మర్చిపోవచ్చు కానీ నా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ప్రభువును దేవుని బిడ్డలారా నువ్వు దేవుని సందులో చేసిన ప్రతిది కూడా జ్ఞాపకం చేసుకునే దేవుడు. నువ్వు దేవుని సందులో విప్పిన ప్రతి గుప్పిలు కూడా ఆయన చూస్తున్నటువంటి దేవుడు. మనుషులుగా సేవకులుగా మేము మర్చిపోవచ్చు కానీ నా దేవుడు మర్చిపోయే దేవుడు అంత మాత్రం కూడా కాదు. మేలు పొందుకున్నటువంటి రాజుగారు మర్చిపోయాడు ఎవరిని? మొర్దెకై చేసిన మేలును మర్చిపోయాడు. కానీ ఎవరు మర్చిపోలేదు తెలుసా? నా దేవుడు మర్చిపోవాలా. ఆయన కోసం ఏం దాచిపెట్టాడంటే మేలు దాచిపెట్టించాడు. దాచాడు. ఒక సమయం వచ్చింది. ఆ సమయంలో ప్రభువును దేవుని బిడ్డలారా దాచిపెట్టిన మేలును మరి ఆ మొర్దెకై ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడు ఒకసారి చదువుతాం. తీనాను ఒకసారి. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాం. అందరూ కూడా ఒకసారి చూద్దామండి. ఎస్తేరు గ్రంథము ఈ మాట చదువుకుని ముగించుకుందాం మనం. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం కంటే చదువుతారు, శ్రద్ధగా ఆలకించండి. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథమును తెమ్మని రాజు ఆజ్ఞేయగా ఆ రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకుడైన తేరేషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు అహష్వేరోషును చంప ప్రయత్నించిన సంగతి మొర్దెకైకి తెలిసినట్లు అందులో రాయబడి ఉండెను. ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి ఏదైనా బహుమతి ప్రత్యుత్తరం ఇచ్చిరి. దేవునికి స్తోత్రం చేయలేదు. హల్లెలూయా. ప్రభు నేను చెప్పేదండి, ప్రభువును దేవుని బిడ్డలారా ఇక్కడ మొర్దెకై రాజుగారికి ఒక సహాయం చేశాడు. తను ఏమన్నా రాజుగారు ఏమన్నా సహాయం చేస్తాడేమో, నేను తన ప్రాణాన్ని కాపాడాను, నాకు ఏమైనా మేలు చేస్తాడేమో అని చెప్పి అనుకున్నాడు. కానీ రాజుగారు ఏ మేలు చేయలే. రాజుగారు చేసిన మేలుని ఏం చేశాడంటే మర్చిపోయాడు. రాజుగారు మర్చిపోయాడు కానీ ఎవరు మర్చిపోలేదంటే మొర్దెకై ప్రార్థన చేస్తున్న దేవుడు ఏం చేయలేదంట, మర్చిపోవాలా. ఈరోజు ప్రభువును దేవుని బిడ్డలారా నీ ద్వారా మేలు పొందుకున్న వాళ్ళు మర్చిపోవచ్చు కానీ నువ్వు సేవిస్తున్న దేవుడు
నువ్వు ప్రార్థన చేస్తున్న దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కానే కాదు. ఇక్కడ రాజుగారు మర్చిపోయాడు. ఇంకా చెప్పాలంటే మొర్దెకై కూడా ఎప్పుడో ఏమైపోయాడంటే మర్చిపోయి ఉంటాడు. కానీ ఎవరు మర్చిపోలేదు అంటే దేవుని మర్చిపోలేదు కనుకనే మొర్దెకై జీవితంలో మేలు చేయడానికి దేవుడంట రాజు అనేటువంటి ఆశ్వరోజుకి ఆ రాత్రి నిద్ర పట్టకుండా చేశాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రాజుగారికి ఏం పట్టలేదంట? చెప్పాలి రాజుగారికి ఏం పట్ల? నిద్ర పట్టలేదు. రాత్రి నిద్ర పట్టక మరి మందాగాడు, నిద్ర పట్ల. మరి డాన్సర్లు వేసే వాళ్ళని నాట్యకర్తలు తీసుకొచ్చి నాట్యం చేయించాడు, నిద్ర పట్ల. వాయిద్యాలు వంచారు తీసుకొచ్చి వాయిద్యాలు వంచాడు, అయినా నిద్ర పట్ల. ఏం చేయాలో తెలవక అర్ధరాత్రి సమయంలో అంతఃపురంలో అటు ఇటు తిరుగుతుండగా రాత్రి డ్యూటీ చేసిన వాళ్ళ దగ్గర పిలిచి మరి నిద్ర పడతలేదు, ఒకసారి మన రాజ్య సమాచార గ్రంథాన్ని చదువుదాము, అందులో ఏం రాయబడి ఒకసారి చూద్దామని చెప్పి మరి మన రాజ్య సమాచార గ్రంథాన్ని ఒకసారి తీసుకురండి అన్నాడు. తీసుకురాని బట్టి వాళ్ళని తీసుకెళ్ళి ఆ సమాచార గ్రంథం అంటే ఎప్పుడెవరు వచ్చారు, ఎప్పుడెవరు చేశారు, ఎప్పుడేం జరిగింది మొత్తం కూడా ఎందులో రాసేవాళ్ళు అంటే రాజ్య సమాచార గ్రంథంలో రాసేవాడు. ఇప్పుడు మనోడు ఏం చేశాడంటే కూర్చుని నిద్ర పట్టగా రాజ్య సమాచార గ్రంథాన్ని ఒక్కొక్కటి ఏం చేస్తాడంటే తిరగేస్తున్న సమయంలో ప్రభువును దేవుని బిడ్డలారా అతని కంటికి ఒకటి కనపడింది. ఏంటంటే మొర్దెకై అనబడినటువంటి ద్వారపాలకుడు అయినటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడంటే మనకు ఒక ఉపకారం చేశాడు. ఏంటి ఆ ఉపకారం అయ్యా అంటే, నా దగ్గర పనిచేస్తున్న 2 నపుంసకులు నన్ను చంపాలని చూశారు, ఈ సంగతి నాకు తీసుకొచ్చి మొర్దెకై చెప్పాడు అని చెప్పి పలానా తారీఖున ఈ పని చేశాడు మొర్దెకై అని చెప్పి రాజ్య సమాచార గ్రంథంలో ఆ విషయం రాయబడింది. అయితే ఇది చదివిన రాజుగారు వాళ్ళందరినీ పిలిచారు, పక్కన ఉన్న వాళ్ళందరూ పిలిచారు. అరే పలానా వ్యక్తి మనకు మేలు చేశాడు, ఆ వ్యక్తి మేలు చేశాడు, ఆయనకి ఏమైనా మనం బహుమానం ఇచ్చామా లేదా అని అడిగాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అయ్యా ఆ వ్యక్తి మీకు మేలు చేశారన్న మాట వాస్తవమే, కానీ ఆ వ్యక్తి చేసిన మేలుకి మీరు ప్రత్యుపకారంగా అతనికి ఏ మేలు కూడా చేయలేదు అని చెప్పినప్పుడు ప్రభువును దేవుని బిడ్డలారా అయ్యో ఎంత తప్పుదం జరిగిందా, అయితే ఇప్పుడు మొర్దెకైకి మనం ఏం చేద్దామయ్య అంటే మేలు చేద్దాం అని చెప్పి ప్రభువును దేవుని బిడ్డలారా. అయితే మొర్దెకై వెనకాల ఒక కుట్ర జరుగుతుంది, అది వేరే ప్రసంగం అనుకోండి. ఒక వ్యక్తి ఈ మొర్దెకైని చంపాలని తన ఇంటి దగ్గర ఏం చేశాడంటే ఉరి కంపాన్ని సిద్ధం చేశాడంట. ఉరి కంపాన్ని ఇంకా కొన్ని గంటల్లో మొర్దెకైని అదే స్తంభం మీద ఉరి తీసి చంపాలని చెప్పి రాజు దగ్గర మంత్రిగా ఉన్న హామాను అనబడిన వాడు మొర్దెకై మీద యూదుల మీద కుట్రబడినాడు. ఇంకా చంపేయాలి అని చెప్పి చూస్తున్నాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ఆర్డర్ తీసుకుని వచ్చి ఇదే ఉరి కంపం మీద ఎవరిని చంపాలని మొర్దెకైని చంపాలని ప్లాన్ సిద్ధపరచుకుని ఉంచాడు. అయితే ప్రభువును దేవుని బిడ్డలారా ఈ ప్లాన్ మొర్దెకైకి మరణ శాసనం రాయించాలని చూస్తున్న సమయంలో దేవుడంట దాల్చింది మరి ఆ యొక్క మొర్దెకై గడల దాచిపెట్టిన మేలును బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభువును దేవుని బిడ్డలారా ఈ వాక్యం చదివినప్పుడు నాకు ఒకటి అర్థమైంది. ఏంటంటే నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నీకంటే ఎక్కువ ఎవరు తెలుసాయంటే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రభువునందే మనం తొందరపడుతూ ఉంటాం. నాకు ఫలం నేను అనుకున్న సమయంలో నాకు జరగట్లేదు, నేను యోచించిన సమయంలో నేను కావాల్సి నాకు దొరకలేదు అని చెప్పి మనం బాధపడుతూ ఉంటాం. కానీ మనకి ఎప్పుడు ఏది ఇవ్వాలో కూడా నా దేవునికి నీకంటే ఎక్కువగా నాకంటే ఎక్కువగా మన దేవునికి తెలుసు. మొర్దెకైకి ఎప్పుడు ఏది ఇవ్వాలో దేవుడికి తెలుసు కనుక ప్రభువును దేవుని బిడ్డలారా మొర్దెకై అనుకుంటాడు నేను మేలు చేశాను, నాకు ఏ మేలు కూడా జరగలా అని చెప్పి బాధపడి ఉంటాడు, మర్చిపోయాడు. కానీ నా దేవుడు మర్చిపోలే. ప్రభువును దేవుని బిడ్డలారా ఎప్పుడైతే మొర్దెకైకి అవసరమైందో అప్పుడు ఆ మేలుని బయటికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. తన వెనకాల రాజు తర్వాత రాజు అంతా గొప్ప వ్యక్తి హామాను అనబడిన మంత్రి ఇదే మొర్దెకైని ఉరి తీయాలని ఇంటికాడ ఏం సిద్ధపరిచాడు అంటే ఉరి స్తంభం సిద్ధపరిచాడు. ఆ దేశంలో ఉన్న యూదులందరినీ చంపాలని ఒక మరణ శాసనాన్ని సంతకం కూడా పెట్టించేసాడు. అటువంటి సమయంలో ప్రభువును దేవుని బిడ్డలారా దేవుడు మొర్దెకై కోసం దాచిచ్చిన మేలుని బయటికి మొదలెట్టాడు. బయటికి తీశాడు. ఏం చేశాడంటే ఆ రాత్రి ఆ మేలును మొర్దెకైకి అందించడానికి ఆ 123 సంవత్సరాలను పరిపాలించిన రాజు అయినటువంటి అహష్వేరోషుకి మరి నిద్ర పట్టకుండా చేసి ఆ రాజ్య సమాచార గ్రంథాన్ని బయటికి తీసుకొచ్చి అందులో రాసినటువంటి ఆ సంగతిని తన కళ్ళ ముందు పెట్టాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. అయ్యా మొర్దెకై అనబడిన వ్యక్తిని ప్రాణాలు కాపాడాడు, అయితే అతనికి ఏమైనా మేలు చేసామా? ఏ మేలు చేయలా అన్నప్పుడు ప్రభువును దేవుని బిడ్డలారా అరే మొర్దెకై నా ప్రాణాలు కాపాడాడు, అతనికి ఏదైనా సరే మనం ఏం చేయాలంటే మేలు చేయాలి. ఏ మేలు చేస్తే బాగుంటుంది, ఏ మేలు చేస్తే బాగుంటుంది అని చెప్పి అటు ఇటు తిరుగుతున్నాడు. అటువంటి సమయంలో ప్రభువును దేవుని బిడ్డలారా ఈ మంత్రి అయినటువంటి హామాను ఈ యొక్క మొర్దెకైకి ఉరి తీయాలని ఒక శాసనం సంతకం పెట్టించుకోవడానికి వచ్చాడు. రాత్రికాల సమయంలో ఈయనకేమో నిద్ర పట్టుకు అటు ఇటు తిరుగుతుంటే అటు అంతఃపురం వైపు చూసేపటికి ఎవరు కనపడ్డాడు అంటే
మంత్రి గారు కనపడ్డాడు, తాగేశాడు. మంత్రి, ఈ సమయంలో నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు అంటే, అయ్యా ఏదో చిన్న పని మీద వచ్చాను మీకోసం అని చెప్తే, అది సరే నీ పని సంగతి పక్కన పెట్టు, నాకు ఒక ఆలోచన వచ్చింది అయ్యా, నేను ఒక వ్యక్తిని నేను గణపరచాలనుకుంటున్నాను, అయితే ఆ వ్యక్తిని నేను ఎలా గణపరచాలి నువ్వు నాకు చెప్పు, నాకు ఆలోచన రావట్లేదు, ఎలా ఆ వ్యక్తిని నేను గణపరచాలి, నా ప్రాణాన్ని కాపాడాడు ఒక వ్యక్తి, నాకు మేలు చేశాడు ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే గణపరచాలి, ఆ వ్యక్తికి నేను మేలు చేయాలనుకున్నాను, ఎలా మేలు చేయాలి, ఒక రాజు కనుక ఒక వ్యక్తికి మేలు చేయాలంటే ఎలా చేస్తారు చెప్పని మంత్రిని అడుగుతుంటే, తను వచ్చిన మాటను పక్కన పెట్టేసి ఈ మంత్రి అన్నాడు, రాజు కనపరిస్తే నన్ను కాక ఎవడు కనపడతాడు, రాజు విజయాల్లో మొదటి పాత్ర నాదే, రాజు యొక్క పరిపాలనలో ఈ యొక్క అభివృద్ధిలో మొదటి పాత్ర నాదే, కనుక రాజు కనపరిస్తే ఎవరు కనపడతాడు, నన్ను తప్ప ఎవడు కనపరచడు అని చెప్పి తను రాజు ఏవైతే తనకు చేయాలనుకుంటున్నాడో, ఏవైతే రాజు దగ్గర ఆశిస్తున్నాడో అవన్నీ కూడా చెప్పేస్తాడు. ఏంటంటే, ప్రభు మరి రాజా, ఇదిగో రాజు కనుక ఒక వ్యక్తిని కనపరచాలంటే ఆ వ్యక్తిని ఎలా కనపరచాలి అంటే, రాజు ధరించుకునే వస్త్రాలు ఆ వ్యక్తికి వేయాలి. ఏ వస్త్రాలు వేయాలంట? రాజు వస్త్రాలు అతనికి వేయాలి. రాజు ధరించుకునేటువంటి అధికారం కలిగిన ముద్ర పొంగటాన్ని ఆ వ్యక్తికి తగిలించాలి. అదేవిధంగా రాజు ఎక్కే గుర్రం అయితే రథం ఏదైతే ఉంటుందో ఆ రథాన్ని ఎక్కించాలి. ఆ రథాన్ని ఎక్కించి ఊరంతా కూడా దండోర వేస్తూ, ఇదిగో ఒక వ్యక్తిని కనుక రాజు గణపరచాలనుకుంటే ఈ విధంగా గణపరచాడు, ఈ వ్యక్తి రాజు ద్వారా గణపరచబడుతున్న వ్యక్తి అని చెప్పి మరి ఆ వ్యక్తిని గణపరచాలయ్యా అని చెప్పి ఈ మంత్రి గారు రాజుగారితో చెప్తే, ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్తావో అవన్నీ కూడా అమలు చేసేయి అంటే మొద్దుకెక్కి చేసి వెళ్ళిపోయి అన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మనోడు అనుకున్నాడు, ఎవరు చేస్తాడు అనుకున్నాడు, నాకు చేస్తాడు అనుకున్నాడు మంత్రి. కానీ ప్రభుత్వం దేని బిడ్డరా, రాజుగారు అన్నాడు, ఇవన్నీ కూడా నువ్వు ఎవరు చేసేయి అంటే వెళ్ళిపోయి మొద్దుకే చేసి అన్నప్పుడు ప్రభుత్వం దేని బిడ్డరా, ఒకవేళ మొద్దుకే కొంచెమే ఆలోచించుంటాడు, ఏదో కొంచెం ఇస్తాడని ఆలోచించుంటాడు, కానీ ప్రభుత్వం దేని బిడ్డరా, నా దేవుడు ఎలాంటి వాడు అంటే, నువ్వు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైనవి నీ జీవితంలో చేయడానికి శక్తి కలిగిన దేవుడు అయిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నువ్వు అడిగేది కొంచెమే, నువ్వు ఊహించేది కొంచెమే, కానీ నా దేవుడే ఇస్తే గనక, నా దేవుడే గనక నీ జీవితంలో కార్యం చేస్తే అది నీ ఊహలకు అందనటువంటి గొప్పగా నా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ఈ రోజు ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఒకవేళ మొద్దుకే నేను అనుకుంటాను రాజు ద్వారా ఏదో కొంచెం బహుమానాన్ని ఆశించుండొచ్చు, కానీ నా దేవుడు కొంచెం బహుమానంతో సరిపెట్టలేదు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఆ ఊరంతా కూడా రాజు గణపరచబడిన వ్యక్తి ఏ విధంగా ఉంటాడని చెప్పి రాజు ఒకరాన్ని ఇచ్చాడు, రాజు బట్టలు ధరింపు చేశాడు, తీసుకెళ్లి ఎక్కడ కూర్చోబెట్టండి రాజుగారి రథం మీద ఎక్కించారు, ఊరంతా తిప్పుతున్నాడు. ఇదిగో ఈ వ్యక్తిని రాజుగారికి మేలు చేశాడు కనుక ఈ వ్యక్తిని రాజుగారు ఏం చేస్తాడంటే గణపరుస్తున్నాడని ఊరంతా రాజ్యమంతా తెలిసేలాగా ఆ వ్యక్తిని హెలివేట్ చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వెనకాల మరణం ఉంది, వెనకాల భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, కానీ మరణాన్ని తప్పించాడు, ఘనతనిచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నా దేవుడు సర్విస్తున్నాడు ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఇదిగో ఆయన యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో తప్పదే. ఆ మేలు దాచిపెట్టించడం నీ కోసం, నా కోసం, మనందరి కోసం కూడా. నువ్వు దేవుని ప్రేమించే బిడ్డవైతే నా కోసం దేవునికి ఏం సిద్ధపరిచాడు అంటే మేలు సిద్ధపరిచాడు. నువ్వు నిరాశ చెందొద్దు. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ప్రియమైన ఏమని బిడ్డలారా, మీరు ఎవరైనా కావచ్చు, ఈరోజు నీ కోసం నా దేవుడిని సిద్ధపరిచాడు అంటే మేలు సిద్ధపరిచాడు. ఆ మేలు కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. ఓర్పుతో కనిపెట్టి దేవుడిచ్చే మేలు కోసం మీరు ఏం చేయండి అంటే కనిపెట్టి ప్రార్థన చేయండి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. నా ఎందుకు యోసేపు మేలు దేవుడు మేలు చేస్తానని చెప్పాడు, కానీ కొంటలు వచ్చినాయి, త్రోయబడిన అనుభవాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి, చెరసాలాంటి పరిస్థితులు వచ్చినాయి, కానీ యోసేపు ఎక్కడ కూడా నిరాశ చెందలేదు. దేవుని మీద నుండి తన నమ్మకాన్ని ఎక్కడ కూడా తీసివేసుకోలేదు. కనుక దేవుడు అద్భుతంగా వాళ్ళ జీవితాల్లో కార్యాలు చేశాడు. ఈరోజు ప్రభువునందు దేవుని బిడ్డలారా, దేవుడు అన్నాడు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు కనుక నీకోసం నేను రక్షణని సిద్ధపరిచాను. మీరు నన్ను ప్రేమిస్తున్నారు కనుక మీకోసం ఏం సిద్ధపరిచాను అంటే మేలుని నేను ఏం చేశానంటే ఆల్రెడీ మీకోసం ఏదైతే దేవుడు చేయాలన్నాడు దాన్ని సిద్ధపరిచి ఉంచేశాడు. ఆ సమయం రావడం మీరు పొందుకోవడమే లేటు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కనుక ప్రభువునందు దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమించే వ్యక్తులుగా ఉండడానికి మీరు ప్రయాసపడండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ మేలులు, ఈ రక్షణ ఇంకా చాలా మంది చెప్పాలని సమయం అయిపోయింది కనుక ప్రభువునందు దేవుని మీరు పొందుకోవాలంటే మీరు దేవుని ఏం చేయాలంట ప్రేమించాలి. ఇది మీరు మర్చిపోవద్దు. దేవుని ద్వారా మీరు కార్యాలు పొందుకోవాలంటే దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. మేము బైబిల్ ప్రేమిస్తున్నామండి, మందిరాన్ని ప్రేమిస్తున్నామండి, దేవుడు ఫోటోలు అంటే బొమ్మలు అంటే మాకు ఇష్టమండి, దేవుడు అంటే మాకు ఎంతో ఇష్టమండి మాటల ద్వారా కాదు ప్రభువునందు దేవుని బిడ్డలారా, వేషధారణ సంబంధమైన భక్తి వల్లే కాదు, కానీ ఆయన మాటలకు లోబడి ఆయన మాటలు అనుసరించి నడిచే వాళ్ళే నిజంగా ఎవరిని ప్రేమిస్తున్నట్టు అంటే దేవుడిని ప్రేమిస్తున్నట్టు. కనుక మీరు
దేవుని ప్రేమించండి. ఆయన కోసం మీకోసం ఆల్రెడీ సిద్ధపరిచయం చేశాడు. ఒక సమయం రాబోతుంది, మీకోసం దాచి ఇచ్చినటువంటి ఆ మేలు కావచ్చు, రక్షణ కావచ్చు, ఇంకా దాచిపెట్టినటువంటి ఆశీర్వాదాలు మీకు అనుగ్రహిస్తాడు. కనుక ఓపికతో నమ్మకంగా ప్రభు కొరకు కనిపెడుతూ ఆయన ప్రేమిస్తూ ఆయన పరిచయంలో ముందు కొనసాగండి. దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు పొందుకోండి. అట్టి కృప దేవుడు కూడి వచ్చిన మనందరికీ అనుగ్రహింప చేయును గాక.